ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వారి పాదాలు నమస్కరిస్తూ వారి అనుమతితో మాట్లాడుతున్నాను. గౌరవనీయులు ప్రశాంతి నగర్ సమితి కన్వీనర్ గారికి, జిల్లా బాధ్యులు, సమితి బాధ్యులు, తర్వాత ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, మాతోటి యువకులకి, మాతామణులకి, యువతకి అందరూ కూడా సారాన్ని చెప్పుకుంటూ దాదాపుగా 2012 ఫిబ్రవరి మాసంలో ఒక విచిత్రం ఏంటంటే, ఎవరైతే నన్ను ఆర్గనైజేషన్కి తీసుకొచ్చారో అదే వ్యక్తి ఈరోజు నన్ను పరిచయం చేయడం అనేది నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. ఎందుకో స్వామి భలే టర్న్ చేస్తాడు లైఫ్స్ని. వి కాంట్ ఇమాజిన్ అనమాట. ఎవరు ఏ టైంలో ఎలా ఉంటారు, ఎవరు ఏ టైంలో ఏ పొజిషన్లో ఉంటారు, ఎవరు ఎలాగా ఎవరిని ఎక్కడ తీసుకుని పెట్టాలి అనేది వి కాంట్ ఇమాజిన్ దట్. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. అది ఆశిస్తే తప్పు అవుతుంది మన అందరిది కూడా. నేనేం చెప్పాలంటే, ఎక్కడనో కుగ్రామం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలవకోలు అనే ఒక చిన్న గ్రామం పుట్టినటువంటి యొక్క ఈరోజు శరీరం వ్యక్తి కావచ్చు, ఒక నార్మల్ స్టడీస్లో ఒక మామూలు హై స్కూల్లో చదువుకుంటూ స్వామి అంటే అప్పటికి చిన్నగా పరిచయం అవుతూ, మా ఊర్లో ఇప్పుడు చెప్పినటువంటి గోపాల్ రెడ్డి గారు స్వామిని దర్శిస్తూ ఉంటే మా ఊరు అందాన్ని నగర సంకీర్తనలు, తర్వాత భజన మండలి, తర్వాత ఇంటింటి గృహ భజన చేసుకుంటున్నప్పుడు అప్పుడు స్వామివారు నాకు పరిచయం అయ్యారు. ఎందుకో తెలియకుండానే స్వామివారికి మెల్లమెల్లగా అట్రాక్షన్ అవుతూ వస్తున్నారు. ఆ టైంలో ఒక్కసారిగా స్వామివారు ప్రతి ఒక చిన్న గుళ్ళో, చిన్న కిషోర్ స్వామి గుడి అని మందిరం లేకుండేది, ఆ చిన్న గుళ్ళో భజన స్టార్ట్ చేస్తారు ఆ పెద్దవాళ్ళు. ఎక్కడనో అలా వెనకాల కూర్చొని ఆ భజన్స్ చాలా 4 లైన్స్ ఉండేవి. మన ఆర్గనైజేషన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే 4 లైన్సే ఉంటాయి పాటలు ఎక్కువ శాతంగా, చిన్నగా. అవందరూ పాడుతుంటే ఎందుకు నేర్చుకోవాలంటే ఒక చిన్న బుక్ పట్టుకొని చాలాసేపు ప్రాక్టీస్ చేసేవాడిని ఇంటికాడ. బట్ నవ్ ఐఎమ్ నాట్ సింగర్, నేను పాడను. అప్పుడు పాడేవాడిని స్టార్టింగ్లో, భజన చెప్పేవాడిని బాగా ఊర్లో. దాంతోపాటుగా నా ఎంతూజియాస్టిక్ ఎందుకు స్వామితో బాగా క్లోజ్ అయిన తర్వాత మా గోపాల్ రెడ్డి గారు ఒక బుక్ ఇచ్చారు, అన్యథా శరణం నాస్తి అని చెప్పేసి, ఈ చదువు బాగుంటుందని చెప్పేసి. అది చదువుతున్నప్పుడు విపరీతంగా లిటరేచర్ పట్ల చాలా ఆసక్తి ఏర్పడేది.
అట్లా ఏర్పడుతూ ఎందుకో ఒకరోజు వారే ఉండి నాగరాజు ప్రతి గురువారము మనం ఇదే మాదిరిగా సత్సంగం అంటే ఏదైనా చెప్పు స్వామి గురించి 2 మాటలు అంటే ఆయన ఇచ్చే బుక్లోకి వెళ్ళి ఒక 4-5 లైన్లు ప్రిపేర్ అయ్యి ప్రతి గురువారం రోజు భజన తర్వాత ఇలాగే ఒక 15 నిమిషాలు చెప్పేవాడిని నేను. అప్పుడు నా వయసు 17-18 సంవత్సరాల మధ్య ఉండేది. అప్పుడు తెలియకుండానే నేను స్టార్ట్ చేస్తానన్నమాట ఈ స్పీచెస్. నాకు తెలియదు ఈ స్పీచెస్ అంటారని, సత్సంగం అంటారని ఏదో తెలియదు. 4 లైన్లు స్వామి గురించి నేర్చుకోవాలి, బట్టికి పట్టాలి, ఒక పేపర్ మీద రాసుకోవాలి, వెళ్ళి అక్కడ చెప్పాలి మందిరంలో, అంతే. ఎంతూజియాస్టిక్ ఉండేది బాగా. భజన అయిపోయినప్పుడు నారాజుని పిలిచేవాళ్ళు, నేను వచ్చి ఇట్లా నిలబడేవాడిని. స్వామి గురించి నిజంగా ఎంత అమాయకులము, ఎంత అంటే మనకు అనుభవం ఉండదు, ఏముండదు, పెద్ద పెద్ద స్టోరీలు చెప్పేటోను నేను. పెద్ద ఇట్లా జరిగిందంట, అట్లా జరిగిందంట, అట్లా జరిగిందంట. అవి ఇప్పుడు తలుచుకుంటే అసలు అది చెప్పే అర్హత నాకు లేదు. అసలుకి అవి చెప్పే అర్హత నాకు లేదు. ఇప్పుడు నేను తలుచుకుంటున్నాను, అవి చెప్పే అర్హత నాకు లేదు. అయ్యో ఆ రోజు ఎందుకు చెప్పాను ఇవన్నీ అంటే, స్వామివారు నిజంగా అంత పెద్ద స్టోరీలు ఏమేమో జరిగినాయని చెప్పేసి జస్ట్ బుక్లోకి వెళ్ళి చూసి చెప్పడం తప్ప అవి నాకు ఎక్స్పీరియన్స్ అయినవి కావు, జస్ట్ నేను ఫేస్ చేసినవి కావు. కానీ అక్కడ ఏంటంటే నా ఉద్దేశము, ఇవన్నీ చెప్పడం ద్వారా అందరికీ స్వామి పట్ల నమ్మకం ఏర్పడుతుందని ఒకే ఒక నమ్మకంతో అలా చెప్పబడ్డాను అనమాట, అంతే. కానీ అది అందరూ బాగుపడ్డారేమో నాకు తెలియదు, కానీ నాలో అవి ఎంత ప్రభావం చేశాయంటే, సత్యం శివం సుందరం 7 పాటలు చదివానండి నేను. 7 పార్ట్స్ ఉంటాయి, 7 భాగాలు ఉంటాయి. అవి మీరు చూసారా, కస్తూరి గారికి 4 భాగాలు ఉంటాయి, ఆ తర్వాత రాసిన వాళ్ళే ఒక 3 భాగాలు ఉంటాయి. సత్యం శివం సుందరం 7 పార్ట్స్. బుక్ చదివితే పిచ్చి అనమాట, మ్యాడ్. ఆ బుక్ అయిపోయేదాకా 10 రోజుల పాటు అవే చదువుతుంది. ఉదయం నైట్ పడుకుంటేప్పుడు అవే 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 అప్పటికి సంస్థ అంటే తెలియదు, స్వామి అంటే ఒక్కటే తెలుసు, అంతే. అలా తిరుగుతున్న సమయంలో మా ఊరికి వెళ్ళి 75 గృహభజన చేసి బస్సు పెట్టారు మా గోపాల్ రెడ్డి గారు. బస్సు పెట్టిన తర్వాత అందరితో పాటుగా మా నాన్నగారు పంపించారు. ఎల్లురా బాగానే ఉంటుంది, చూసిరాపు, నేను ఎప్పుడో చూసిన 40 ఏళ్ళ కింద స్వామిని, నువ్వు చూసిరాపు అంటే. నిజంగా అప్పుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు మా ఊరు ప్రజలందరూ కూర్చుంటే, పెద్దవాళ్ళు కూర్చుంటే, స్వామి లైన్గా వచ్చి స్ట్రైట్గా వచ్చి మా ఊరు వాళ్ళని పలకరించి, ఎక్కడి నుంచి వచ్చారు బంగారు, బాగున్నారా, ఎప్పుడు వచ్చారని పలకరిస్తే నేను సెకండ్ లైన్లోనే వింటున్నాను. నేను స్వామి మాట్లాడుతుంటే, ఎప్పుడు ఉంటారు ఒక 3 రోజులు ఉంటారా, సరే బంగారు మంచిగా ఉండండి, మంచి తినండి అని చెప్పి వెళ్ళిపోయారు, అంతే. అదొక్కటే స్వామి మాట్లాడిన నాకు స్ఫురణకు ఉంది నేనేం చెప్పాలంటే. అది దాదాపుగా నాకు తెలిసి ద ఏజ్ ఆఫ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చెప్పారు కదా ఇప్పుడు మన సార్ వెంకటేశ్వర సార్ గారు, 18 ఏళ్ళ వయసులోనే సార్కు ఒక మాట చెప్పాడు. 18 సంవత్సరాల వయసులో మా నాన్నగారు, ఒక గోపాలుడు అనే వ్యక్తి, ఒక చాలా బీదరికంగా ఉన్న మా నాన్నగారు, మా తాతయ్య గారు చెప్పారట, కనీసం స్వామి దగ్గరికి వెళ్తానన్నా మా పేదరికం పోతుంది, వీళ్ళు తీసుకెళ్ళి అని చెప్పి సేవకి తీసుకెళ్లారట. ఆయన రెడ్డి గారు ఏం చేస్తారంటే, దాన్ని తీసుకుని వెళ్ళి మా నాన్నగారిని తీసుకెళ్ళి 18 రోజులు అక్కడ ఇసుకలో, ప్రశాంత్ వెళ్ళి ముందర ఇసుకలో ఆ ఇసుకలో సేవ చేయించుకొని తీసుకొచ్చిన తర్వాత తార్ఫ్ ఉండేదట, తర్వాత ఎక్కడో పడిపోయింది. సంసార జీవితంలో పడేసి స్వామివారిని మర్చిపోయారు మా నాన్నగారు. 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వెళ్ళినటువంటి మా నాన్నగారు సంసార జీవితంలో పడి మర్చిపోయిన తర్వాత, మళ్ళీ నేను పుట్టి 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళడం అనేది దాదాపుగా 50-60 ఏళ్ళ తర్వాత స్వామివారు తిరిగి ఇంట్రడ్యూస్ చేశారు మళ్ళీ నన్ను స్వామి దగ్గర. ఇదంతా నేను గ్రహించలేదండి. నేను ఎందుకు వెళ్ళాను స్వామి దగ్గరికి అని నేను బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడు అప్పుడు తెలిసింది నాకు, ఇది ఉట్టిగా రాలేదు, ఇదంతా కూడా మా నాన్నగారు అమ్మగారు సర్వీస్ చేసినటువంటి ఒక పుణ్య ఫలితమే ఈరోజు నేను ఆర్గనైజేషన్లో ఉన్నాను, ఆర్గనైజేషన్ సంస్థలో ఉన్నాను అని చెప్పడానికి ఉపయోగపడింది. ఇక్కడ చాలాసార్లు కొన్ని విషయాలు మనకి చెప్తున్నప్పుడు మా నాన్నగారు చెప్తుంటారు, పుట్టపడితే పోవచ్చిన తర్వాతనే ఎందుకోరా మన లైఫ్లో డెవలప్మెంట్ జరిగింది అది తెలియదు, తర్వాత ఎందుకంటే స్వామి పాదాలు ఆ రోజు స్వామివారి పాద నమస్కారం చేసిన తర్వాత మన ఇంట్లో డెవలప్మెంట్ జరిగిందని మా నాన్నగారు తర్వాత చెప్పుకొచ్చారు. అప్పుడు నేను రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు ఇదంతా బాగానే ఉందన్నమాట. అయితే ఒకసారి లిటరేచర్ చదువుతున్నాను, స్వామివారి లిటరేచర్ చదువుతున్నప్పుడు అలాగ పడుకొని బాగా చదువుతూ మీద బుక్ వేసుకొని పడుకున్న సందర్భాల్లో స్వామివారు కళలోనే చాలాసార్లు వచ్చి ఆ బుక్ పక్కకు పెట్టి నా మీద బెడ్షీట్ కప్పినట్టుగా కళలు వచ్చేది నాకు. నేను అలాగే పడుకొని ఉంటే నేను చూస్తే బుక్ పక్కకు ఉండేది, పైన బెడ్షీట్ ఉండేది. ఏంటని చూస్తే నాకు ఆశ్చర్యం వేసేదన్నమాట.
అప్పుడు ఈ మిరాకిల్స్ అని తెలియదు. దీస్ ఆర్ ఆల్ ద మిరాకిల్స్ అని అప్పుడు కూడా తెలియదు నాకు. కానీ ఇదేంటో స్వామివారు వెంట ఉండే ఒక బ్లెస్సింగ్ లాగా నడిపిస్తున్నప్పుడు అది ఇప్పుడు తెలుస్తుంది తప్ప అప్పటికి ఏమాత్రం తెలియలేదండి. అప్పటికి కూడా ఇది జరుగుతున్న సందర్భంలో ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి దాదాపుగా ఐ డోంట్ నో దట్ ప్రతి గురువారం కొన్ని వందల స్పీచెస్ మందిరంలో అక్కడ ఇచ్చుకుంటూ వచ్చేవాడిని తప్ప ఏమీ తెలియకుండా ఆ లిటరేచర్ బాగా చదువుతామని. బుక్కులు పడితేకి వెళ్తే విపరీతంగా బుక్కులు కొనడము చదవడం. లిటరేచర్లో ఎన్ని బుక్స్ చదవడం నాకు తెలియదండి. ఐ డోంట్ నో. మా ఇంట్లో ఒక 70-80 బుక్స్ ఉంటాయి. అసలు ఆ 70-80 బుక్స్ చదివినవే మళ్ళీ చదవటం బాగా అందుకు నరాన బ్లడ్ సెల్లో ఆ యొక్క లిటరేచర్ నాకు ఇంకిపోయిందండి. అప్పటికి స్వామివారికి పుట్టుక నుంచి యూనివర్సిటీ స్థాపించిన తర్వాత వరకు మొన్నటి వరకు 2010-9 వరకు కూడా ప్రతి అంశాన్ని ఎందుకో మైండ్ డైజెస్ట్ చేసుకునేవాడిని. అందులో అడ్మినిస్ట్రేషన్, ట్రస్ట్ విషయాలు, స్వామివారి విషయాలు, పెద్దవాళ్ళ విషయాలు, మిరాకిల్స్, మేనేజ్మెంటు, ఎన్నో అవన్నీ చదవడం తప్ప వేరే ధ్యాస లేకుంటుండే. అయితే ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానని చెప్తాను సార్. నెక్స్ట్ చెప్తాను. ఈ లిటరేచర్ ఎందుకు చదివానని చెప్తాను. ఇది చదువుతున్నప్పుడు నా కెరీర్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువుతున్నప్పుడు నేను మామూలు మందిరానికి వెళ్ళేవాడిని. మా ఊరు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే ఉండే ఊళ్ళు చదువుతూ డిగ్రీ వెళ్ళిన తర్వాత డిగ్రీలో మందిరానికి వెళ్ళేవాడిని. ఈ లిటరేచర్ ప్రభావం ఏమో తెలియదు కానీ లిటరల్గా నేను నాన్ వెజ్ తినేవాడిని డిగ్రీ వరకు. కానీ ఎక్కడో ఒకటి స్వామివారు బుక్కుల్లో బాగా చెప్పారు నాన్ వెజ్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఏది చేసుకోవద్దని. ఈ నాన్ వెజ్ అలవాటు ఉండేది. ఇది బంద్ చేయాలని ఎందుకో నాకు బాగా థాట్ వచ్చేది. ఎక్కడో తప్పు చేస్తున్నాను, ఎక్కడో నేను నాన్ వెజ్ తింటున్నాను, ఇది తినేటప్పుడల్లా ఒక గుర్తుకొచ్చేది. ఇది అయిన తర్వాత డిగ్రీ 2nd ఇయర్లో స్వామివారి మహబూబ్నగర్లో మందిరానికి వెళ్ళి, స్వామి నేను ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ బంద్ చేస్తున్నాను, నేను తినను స్వామి ఇప్పటి నుంచి, దయచేసి ఇది నన్ను కంట్రోల్ చేసేటట్టుగా, ప్లస్ నా ఎదురుగా పడకూడదు, నాకు ఆ ఆశ కోరిక మళ్ళీ పుట్టకూడదు, మళ్ళీ తినాలనేది నాకు అది కనిపించినా నాకు అది కాకూడదు అని స్వామివారిని ప్రే చేసి ఆ రోజు నుంచి డిగ్రీ 2nd ఇయర్ 2003 ఐ థింక్ 2 నుంచి నాన్ వెజ్ కంప్లీట్గా బంద్ చేశానండి. నాన్ వెజ్ ఈవెన్ ఎగ్గు కూడా ప్రిఫర్ చేయట్లేదు. మా ఇంట్లో చాలా తిట్టారు, హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తాయి, ప్రోటీన్స్ ఉండవు, బాడీ చాలా ప్రాబ్లం అవుతుంది, నీకు ఇంత చిన్న ఏజ్లో నువ్వు బంద్ చేస్తే ఏమున్నా సరే భగవంతునికి నమ్మాను, ఆయన నా హెల్త్ చూసుకుంటారని చెప్పేసి అలాగే కంటిన్యూ అవుతూ ఎక్కడ క్యాంపస్కి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా, ఎక్కడ ఎంత ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఏదో పప్పుచారు చారు తినేసి పెట్టపడేవాడిని అంతే. ఎంతమంది కామెంట్ చేసినా కూడా పట్టించుకునేవాడిని కాదు. డిగ్రీ అయిన తర్వాత నేను నాది బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ. స్వామివారు ఎందుకో నాకు తెలియకుండానే ఒక వ్యక్తి చేత ఎంఏ చెయ్యి బాగుంటుంది, ఎంకామ్ చేయకని చెప్పాడు స్వామి. బీకామ్ చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడిని, కానీ స్వామివారు ఎందుకో ఎంఏ సైడ్ వెళ్ళమంటున్నాడని చెప్పేసి వెళ్తే 2 రాశాను. ఉస్మాన్ యూనివర్సిటీ ఎగ్జాము, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామ్ వరంగల్ది 2 రాసిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో వస్తాను బాగా హోప్ ఉన్నప్పుడు అది 200 ర్యాంక్తో రాలేదు. ఒక 2 months హైదరాబాద్లో కూర్చొని బాగా చదువుతూ స్వామివారి శివం వెళ్ళేవాడిని రెగ్యులర్గా. స్వామి నాకు రావాలి స్వామి, అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారు నా చదువు కోసం, వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి, నా మీద చాలా ఆశ పెట్టుకున్నారని చెప్పేసి విపరీతంగా స్వామివారిని ట్రై చేస్తున్నాను. రాలేదు. ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ర్యాంక్ రాలేదు, నాకు క్యాంపస్లో సీట్ రాలేదన్నమాట. ఎక్కడో పేజీ కావాల్సి వస్తే నేను పోలేదు. ఆ తర్వాత రాసిన కాకతీయ యూనివర్సిటీ స్వామివారిని ప్రే చేసి రాసిన తర్వాత అక్కడ నాకు 7th ర్యాంక్ వచ్చిందండి. దాదాపు క్యాంపస్ సీటు కన్ఫర్మ్ అయింది నాకు. ఎంఏ స్వామి చాలా బ్లెస్ చేస్తా, థ్యాంక్స్ స్వామి అని చెప్పేసి ఒక్కడిని ఒక చిన్నప్పటి నుంచి ఒక అలవాటు నాకు ఏముండేదంటే, ఎందుకో మా అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టకూడదు నా విషయంలో అనిపించేది నాకు ఎప్పుడు కూడా. చాలామంది నేను చూస్తుంటాను, అంటే ఇది దేర్ ఓన్ విష్, నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, నా విష్ చెప్తున్నాను. కొంతమంది ఇంటర్మీడియట్కి వస్తున్నారు అనుకోండి, అమ్మ నాన్న తీసుకొచ్చి సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ, ఫీజు కట్టడం కానీ, తర్వాత రూమ్స్కి వస్తే వాళ్ళ బియ్యం సంచులు మోయించడం కానీ, పప్పు తేవడం కానీ, నూనె తేవడం కానీ, వాళ్ళు ఏదో అన్ని సెటిల్మెంట్ చేయడం కానీ, సెట్ చేసిపోవడం కానీ, ఇలా అమ్మ నాన్న చేస్తున్నప్పుడు నాకు నచ్చేది కాదు. అది లేదు, అమ్మ నాన్న రాకూడదు, నేను ఒక్కడిని వెళ్ళాలి, నేనే సెట్ చేసుకోవాలి, నాకు అస్సలు వాళ్ళు చూడకూడదు, వాళ్ళు నన్ను పంపాలి అంతే. కానీ ఇక్కడ నేను కష్టపడుతున్నాను అని చెప్పేసి వాళ్ళు బాధపడితే ఇంకా బాధపడతారు అని చెప్పేసి నాకు అదొకటి ఉండేది. ఇక్కడి నుంచి వరంగల్కి ఒక్కడిని బస్సులో వెళ్ళి
క్యాంపస్కి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ హాస్టల్ చూసుకొని క్యాంపస్ హాస్టల్ చూసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మా ఫాదర్ ఎవరెవరో వస్తూ ఉన్నారు. కానీ ఒక్కటే స్వామి నేను వెళ్తున్నాను స్వామి అని వెళ్ళేసి క్యాంపస్ జాయిన్ అయిన తర్వాత అక్కడ వరంగల్లో కూడా మందిరం వెళ్ళాను, హన్మకొండలో, గుంటూరు. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. 2008లో పీజీ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది. మెల్లగా నేను లెక్చరర్ ఫీల్డ్కి వస్తుంటే షాద్నగర్లో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో షాద్నగర్లో వెళ్తున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయిందండి నా యొక్క లైఫ్ జర్నీ. డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత ఎందుకో 2 వీక్స్ ఒకసారి పుట్టపర్తి పోవాలనిపించేది. మా నాన్నకి పుట్టపర్తి బస్సు ఎక్కిందా చెప్పేటోని, నాన్న నేను పుట్టపర్తి పోతున్నా అని చెప్పేటోని. ఒకసారి పుట్టపర్తి స్వామి లేకుంటే బెంగళూరు పోయాను. ఆ బెంగళూరు దర్శనం చేసుకుని వచ్చాను. తెలియకుండానే స్వామివారు లాగుతున్నారనమాట అక్కడికి. అట్లా లాగుతున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత 1 year తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కాంట్రాక్ట్ బేసిక్ లెక్చరర్స్గా పోస్టులు పడ్డాయన్నమాట. ఏదో క్యాజువల్గా అప్లై చేశాను, ఎందుకు స్వామివారు క్యాజువల్ కాదని తెలిసిన తర్వాత క్యాజువల్గా అప్లై చేశాను కాంట్రాక్ట్ లెక్చరర్స్కి. అయితే ఇక్కడ హైదరాబాద్లో నాంపల్లిలో ఆర్డీఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూ చేశారు. బాబు ఇక్కడ నీకు సీట్లు లేవు, నిజామాబాద్లో ఉంది, వెళ్తావా అంటే నిజామాబాద్ నేను షాక్ అయ్యాను. నిజామాబాద్ నాకు చాలా దూరం సరిపోనంటే, నువ్వు తీసుకుంటే ఇదే లాస్ట్ సీటు, నువ్వు కాదంటే నేను 10 మంది ఉన్నారు బాబు, నీ ఇష్టం అని చెప్పేసి. అంటే శాలరీ ఎంత సార్ అయింది? శాలరీ అప్పటికి 16,000. అంటే నేను చేస్తున్న ప్రైవేట్ కాలేజీకి 10,000 ఎక్కువ ఉందన్నమాట. సరే శాలరీ కోసం తీసుకున్నాను అప్పుడు ఆ జాబ్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద శాలరీ కోసము, నెక్స్ట్ నా మ్యారేజ్ ఉంది కాబట్టి అవసరం అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. కాంట్రాక్ట్ బేసిక్ తీసుకున్న తర్వాత నిజామాబాద్ పోయాను. 2010 December 31st కోలాహలం ఉంది నిజామాబాద్ అంతా. నేను పోయి జాయిన్ అయ్యాను అక్కడ. ఫస్ట్ రోజు అక్కడనే ఉండాల్సి వచ్చింది, తెలియదు, కొత్త ప్లేసు. అలా జాయిన్ అయిన తర్వాత 6 monthsకి మ్యారేజ్ కావడం, స్వామివారిని ప్రే చేయడం. మ్యారేజ్ విషయానికి వస్తే ఇక్కడ స్వామివారు కూడా నిజంగా అంటే మా ఇంట్లో మేము ముగ్గురం, నేను పెద్దవాడిని, మా నాన్నగారు ఫోర్స్, పెద్దవారు నువ్వే లేట్ చేసుకుంటే తర్వాత పిల్లలకి ఇబ్బంది అవుతుందని ఫోర్స్ చేయడంతో 27-28 yearsలోనే పెళ్లి చేయాలి. మా నాన్నగారు అనేవాళ్ళు 25 ఏజ్లోనే పెళ్ళి చేసేయాలి పిల్లలకి అని ఊకే చెప్పేవాళ్ళు నాకు. ఎప్పుడో 30, 35, 40 ఏళ్ళకి చేసుకుంటే ఎప్పుడు చూస్తాను రా మేము పిల్లల్ని అని ఊకే అనేటోళ్ళు అన్నమాట మా ఫాదర్. అట్లా తెలియకుండా 27 yearsకే మ్యారేజ్ కావడం స్వామివారి దయ వల్ల. ఆ తర్వాత స్వామి బ్లెస్సింగ్తో కావడం. ఆ తర్వాత మెల్లగా నేను నిజామాబాద్ చేసి మహబూబ్నగర్కి వచ్చానండి. ఇక్కడ మహబూబ్నగర్కి వచ్చిన తర్వాత మా కాలేజీలో హనుమంత్ రెడ్డి గారు అని చెప్పేసి నా లెక్చరర్ గారు ఉన్నారు. అప్పటికి మన వెంకటేశ్వర సార్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నామినేట్ అయి ఉన్నారు. వాళ్ళ యొక్క టీంలో హనుమంత్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ సేవదళ కోఆర్డినేటర్. అప్పటికి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ పోస్ట్ ఖాళీ ఉందని చెప్పేసి ఆయన నన్ను ప్రపోజ్ చేయడం మొదలుపెట్టాడు కాలేజీలో. నాగరాజు నువ్వు డిస్ట్రిక్ట్ డివైస్గా ఉండాలి. సార్ నాకు ఏం తెలియదు సార్, ప్లీజ్ సార్ నాకు రాదు సార్, అది నేను తిరగలేను సార్, నా వల్ల కాదు సార్ అంటే, లేదు నువ్వు అవుతుంది అని నన్ను ఫోర్సబుల్గా అంటాడు. నేను జోక్ అంటున్నాను అనుకున్నాను. ఒకరోజు పుట్టపర్తి పోయి చెప్పాడు కదండి, పుట్టపర్తి పోయి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అప్పుడు నిజంగా కొంచెం మా ఫ్యామిలీ కొంచెం సిక్లో ఉండేది. వస్తుంటే నేను బస్సులో వస్తున్నాను, నాన్ డ్రెస్లో వస్తున్నానండి. ఒక మిరాకిల్ చూడండి స్వామివారు ఎలా చేస్తారనేది. నాన్ డ్రెస్లో వస్తున్నాను, బస్సులో వస్తున్నాను, ఫోన్ వచ్చింది. ఆ రోజు నాకు డైరెక్ట్ మందిరానికి రా అని చెప్పేసి నేను మందిరానికి పోయాను. అప్పటి గడ్డం ఉంది బాగా. అట్లాగే ఒక 3-4 days అయింది షేవింగ్ చేసుకోక. అట్లాగే సార్ నేను ఏం చేయలేదు సార్, వైట్ డ్రెస్ లేదు, ఏం లేదు, షేవింగ్ లేదంటే డైరెక్ట్ వచ్చాయన్నారు. వచ్చాయిన తర్వాత వచ్చేసాను. వీళ్ళు అప్పటికి డిసైడ్ అయి ఉన్నారు, డివైస్గా నాకు ఇవ్వాలని డిసైడ్ అయి ఉన్నారు వీళ్ళంతా, టీం అంతా కూడా. వెళ్ళి క్యాజువల్గా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత డ్రెస్ లేదు. అందరూ ఉండి డ్రెస్ లేకుండా ఎలా ఇస్తామంటే, ఇప్పటికి గుర్తుంది నాకు, మహబూబ్నగర్ మందిరంలో ఎవరో ఒక ఆయన 1,600 రూపాయలు జోబులో పెట్టి బాబు వెళ్ళి డ్రెస్ తెచ్చుకోవచ్చు బయట అన్నారు. 1,600 రూపీస్ జోబులో పెట్టేసి బయట తెచ్చుకోపోయి ఇమ్మీడియట్గా. అంటే ఆ రోజు సండే 10 షాపులు తిరిగి షాపులు డ్రెస్ మార్చుకొని వైట్ డ్రెస్ తెచ్చుకొని అప్పుడు సార్ వెంకటేశ్వరరావు సార్ గారు నాకు డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్గా ఒక స్వామివారి బుక్ ఇచ్చి, బాబు ఈరోజు నుంచి నువ్వు డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్గా నామినేట్ అవుతున్నావు, బ్లెస్ చేసి ఆ రోజు స్టార్ట్ అయిందండి స్వామి ఆర్గనైజేషన్లో జర్నీ. ఈ జర్నీ ఎందాక వెళ్తుందో నాకు తెలియదు. అప్పటికి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ బాధ్యత తెలియవు, ఎలా చేయాలి ఏం చేయాలి నాకు తెలియకుంటుండే. స్వామివారు అయితే ఎందుకు చెప్తాను చూడండి, అందుకు స్ట్రెస్ చేస్తాను ఒక పాయింట్. లిటరేచర్ నాకు ఉపయోగపడిందండి. అప్పుడు ఏ లిటరేచర్ అయితే నేను చదువుతున్నాను కదా, అక్కడ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్లని, స్టేట్ యూత్ కోఆర్డినేటర్లని, స్టేట్ ప్రెసిడెంట్లని అని స్వామివారు ఎన్నోసార్లు ప్రస్తావించారనమాట. ఓహో వాళ్ళ బాధ్యతలు ఇలా ఉంటాయని చెప్పేసి స్వామివారు ముందు అంతా తీరి చదివించి తర్వాత ప్రాక్టికల్ దింపిండాను.
స్వామి మొత్తం తీరి అయిపోగొట్టిండు అనమాట. ఒక 7-8 సంవత్సరాలు తీరి అయిపోగొట్టి దాదాపుగా అంటే కోర్స్ చేయించి నా చేత కోర్స్ చేయించి ప్రాక్టికల్గా స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి మీరు నమ్మరండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఒక బుక్ కూడా అయిపోలేదు మళ్ళీ చదువుదాం అంటే. నిజంగా అండి, ఎన్నిసార్లు బుక్స్ తెచ్చుకున్నాను పడుతు నుంచి చదువుకుందామని ఒక్క బుక్ కంప్లీట్ చేయలేదు నేను. మళ్ళీ అరే ఏంటి నాకు చాలాసార్లు అనిపించేది. అప్పటి లిటరేచర్లో బుక్కుల మీద బుక్కులు, పడుకున్నప్పుడు లేచినప్పుడు తిన్నప్పుడు బస్సులో యాడంటాడు చదవటం. ఇప్పుడు ఒక బుక్ చదువుదామంటే అసలు తీరికలేదండి, అసలు టైం దొరుకుతలేదు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు అసలుకి. ఇప్పటికీ సనాతన సారథి బుక్స్ అయిపోవడమంటే లేదు పరిస్థితి. అది ఒక మిరాకిల్గా అనిపిస్తుంది నాకు. అంటే స్వామివారు తన యొక్క అవతార ఉద్యమంలో దింపేటప్పుడు పూర్తిగా అవగాహన చేయించి ఆర్గనైజేషన్ అంటే ఇలా ఉంటుంది, సంస్థ అంటే ఇలా ఉంటుంది, ఒబీడియంట్ అంటే ఇలా ఉంటుంది, పెద్దవాళ్ళని ఇలా ఉంటారు, ఇలా నడవాలని చెప్పేసి నాలో ఒక డైజెషన్స్ లాగా చేయించి అప్పుడు ప్రాక్టికల్ దింపారండి డివైస్గా. అప్పటికి తెలుసు సార్కి తెలుసు 21 సమితులు ఉమ్మడి మహబూబ్నగర్లో 64 భజన మండలి ఉండేవి చూడండి, 64 భజన మండలిస్. అలా స్టార్ట్ అయిన ఆ జర్నీ డివైసీగా తెలియదండి. ఎందుకో స్వామివారు అంటే ఆ లిటరేచర్ ఎలా ఉపయోగపడిందంటే ఇప్పటికి కూడా అదే ఉందన్నమాట. ఇప్పటికి కూడా ఎవ్రీ సండే తిరగడం కారణం ఏంటంటే నేను నీకు ఈ ఛాన్స్ ఇస్తున్నాను. కింద హాల్లో ఒకటి ఉంది, మీరు మనం కూర్చున్న డైనింగ్ హాల్లో ఒకటి ఉంది సార్ కింద. మొత్తం నేనే, చివరి వరకు నేనే ఉంటాను, అంత నా సంకల్పంతో జరుగుతుంది, నీది ఏది కాదు అని ఒక మీనింగ్ ఉంది సార్ అక్కడ. అది అంటారు, నేను కూర్చున్నప్పుడు అది చూశాను, అది అక్షర సత్యంగా అది నాకు ఉపయోగపడుతుందని. ఆ రోజు స్టార్ట్ అయినటువంటి డివైస్గా జర్నీ అండి. తిరుగుతూ ఎవ్రీ సండే వారెంబడి కారులలో, జీపులలో, ట్రైన్లలో, బస్సులలో, బైకులలో. ఎలా అంటే ప్రతి భజన మండలి తిరగాలి, స్వామివారి యొక్క నామాన్ని, స్వామివారి యొక్క సేవని ఇంటింటికి పంచాలని ఒక మహబూబ్నగర్ జిల్లా తిరగాలని చెప్పేసి ఆ రోజు సంకల్పం పెట్టుకున్నానండి. ఆ సంకల్పం కూడా ఎన్నిసార్లు అంటే అది నాకు ఎలా ఉపయోగపడిందంటే చాలాసార్లు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారికి స్వామివారు చెప్పేవారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, నువ్వేం చేస్తుంది ఇక్కడ ఉండి ఎల్లు టూర్ చేయపో అనేవాళ్ళంట చాలాసార్లు. నువ్వు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళి టూర్ చేయపో అని చెప్పేవారట. చాలా బుక్కులు చదువుతాను నేను లిటరేచర్లో. ఆ లిటరేచర్ నాకు జ్ఞాపకం వచ్చేది. స్వామివారు ఏం చెప్పారు, యాజ్ ఒక బాధ్యత ఇచ్చినప్పుడు హ్యావ్ టు విజిట్ ఆల్ ద ప్లేసెస్. ఖాళీ కూర్చోవద్దు, ఖాళీగా ఉండొద్దు, నీకు సంస్థకు బాధ్యత ఇచ్చింది దానికోసం అని నాకు ఒక చెవుల రింగుమని మోగేదండి. అలా ప్రతి సమితి, ప్రతి భజన మండలి, ప్రతి విషయం, ఇలా చేసుకుంటూ వెళ్ళటం. వెళ్తున్న ఎన్నో క్రమంలో స్వామివారు అదే టైంలో ఏమైందంటే చాలాసార్లు ఇంట్లో నాకు కంప్లైంట్లు అండి. ఈయన ఏదో పొద్దుగాల పోతాడు, సండే దొరకడు, 4 గంటలకు బస్సు ఎక్కుతాడు, రాత్రి 9 గంటలకు వస్తాడు. అసలు ఈయన ఏం చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు మా ఇంట్లో మా మిస్సెస్కి అనమాట. అయితే ఆమె షీఈ్ నాట్ ఏ డివోటీ ఫ్యామిలీ నుంచి రాలేదండి. ఫస్ట్ సత్స ఆర్గనైజేషన్ చూసిందనమాట ఇక్కడ. అసలు నువ్వు ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎవ్రీ సండే ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి నువ్వు బయట తిరుగుతున్నావు అంటే స్వామి కోసం తిరుగుతున్నా అనేటువంటి అంతే. అయితే ఇక్కడ ఉదయం 4 గంటలకు బస్ ఎక్కి వాళ్ళు లేవకముందు వస్తే మళ్ళీ వాళ్ళు పడుకున్నాక డోర్ కొట్టాను నేను. పడుకున్నాక ఎవ్రీ సండే వైట్ డ్రెస్ వేసుకోవాలి, ఎవరు చూడకముందుకే బస్ స్టాండ్లో పడాలి, వాళ్ళు అందరూ పడుకున్నాక వచ్చి ఇంట్లో పడాలి. మళ్ళీ అందరు బజార్లో పోతుంటే ఈయన వైట్ డ్రెస్ పోతున్నాడు సండే అనుకుంటారు అని చెప్పేసి. ఇలా ప్రతిరోజు ప్రతి సండే ఎప్పుడు హాలిడే దొరికితే అప్పుడు ఖచ్చితంగా వెళ్ళటండి. ఇలా వెళ్తున్న క్రమంలోనే ఒకసారి స్వామివారు చెప్పిన ఒక సందర్భం గుర్తొచ్చిందనమాట. చాలాసార్లు నేను కూడా అనిపించేది, నాకు జాబ్ గ్యారెంటీ లేదు, లైఫ్ గ్యారెంటీ లేదు, ఏంటి స్వామి నన్ను ఎట్లా తిప్పుతున్నావు అసలు నువ్వు, నేను ఏదన్నా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలా, ప్రైవేట్ జాబ్ ప్రిపేర్ కావాలా, నా కోర్సు నన్నేమో బీకామ్ నుంచి ఎంకామ్ కాకుండా ఎంఏకి జాయిన్ చేయించినావు, ఎటుగాని కోర్సులో ఉన్నవాడిని అప్పుడప్పుడు స్వామితో చాలా బాధపడటం. ఇదే క్రమంలో ఏమైందంటే 2009లో మ్యారేజ్ ముందు నేను డిఎస్సి రాస్తే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మిస్ అయిందండి. నాకు ఒక 1.5 మార్క్తో మిస్ అయింది. అప్పుడు మా ఫాదర్ చాలా బాధపడ్డాడు, అరే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలరా ఫ్యామిలీకి అని చాలా బాధపడ్డాడు. అయితే అక్కడ నాకు ఒక లిటరేచర్ పనికొచ్చిందండి. ఏం పనికొచ్చింది లిటరేచర్, స్వామివారు తన యొక్క మందిరంలో ఉన్నప్పుడు ఒక డివోట్ వచ్చాడట. రూమ్లో ఉన్నప్పుడు స్వామి పడుకున్నాడు, ఆ వ్యక్తి వచ్చాడు, స్వామితో మాట్లాడి వెళ్ళిపోతుంటే
వెళ్ళిపోతుంటే అక్కడ యాపిల్ బుట్ట ఉన్నదన్నమాట. యాపిల్ 20-30 యాపిల్స్ బుట్ట ఉన్నదన్నమాట. వెళ్ళిపోతున్న సమయంలో ఈయనకు మనసుకి తప్పించి, స్వామి మీ చేతి కూడా ఒక యాపిల్ ఇస్తారా అని చెప్పేసి అంటే అని స్వామివారు నవ్వుకుంటూ ఇచ్చాడట ఆ వ్యక్తికి. యాపిల్ బుట్ట అంటే బుట్టలోకి వెళ్ళి ఒక యాపిల్ పండు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. రూమ్లో ఉన్న బాయ్, ఏంటి స్వామి అంతా ఏదో నవ్వుకుంటూ ఇచ్చారు అంటే, ఏం చేయాలరా, నేను అక్షర వానికి యాపిల్ బుట్ట ఇద్దాం అనుకున్నా, వాడు ఒకటే అడిగి నన్ను చెప్పినట్టు స్వామి. వానికి యాపిల్ బుట్ట ఇద్దామని నా మనసులో వస్తుంది, వాడు ఒకటే అడిగిండు, ఆ ఒకటి ఇచ్చేసి అని చెప్పాడట. ఇది నాకు జాబు లేదు అన్నప్పుడు గుర్తొచ్చేదండి. ఇది నాకు జాబు లేదు స్వామి, నేను ఏం చేయాలి స్వామి, నేను ఎట్లా సాకాలి స్వామి ఫ్యామిలీని అన్నప్పుడు గుర్తొచ్చేది నాకు. అరే ఇది ఎట్లా ఒప్పుకోవాలి, ఎట్లా చేస్తాడు స్వామి, నా జాబ్ని ఏం చేస్తాడు, నా ఫ్యూచర్ని ఏం చేస్తాడు అని 100 సార్లు క్వశ్చన్ వేసుకోవడము, బాధపడడం, మళ్ళీ సేవలకు వెళ్ళడం, అంతే. ఒకటే ఉండేది అంతే, ఏం లేకుండా అనమాట. సండే వస్తే పరిగెత్తడేమో మళ్ళీ. ఇలా వెళ్తున్న సమయంలో ఒకసారి దీనికన్నా ముందు ఇక్కడ ఈ మిరాకిల్తో కన్నా ముందు స్వామి సార్ చెప్పారు, గురి పూర్ణిమకి స్వామివారు సమాధి అయ్యారు. 2011 ఏప్రిల్ 24కి సమాధి అయ్యారు. అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, చాలా బాధపడ్డాను, స్వామివారి దగ్గరికి వెళ్ళలేకపోయాను చెప్పేసి. ఎగ్జాక్ట్గా జూన్లో హాలిడేస్ వచ్చాయి మాకు. జూన్లో పత్రిక వెళ్ళాను. సమాధి కడుతున్నారు, అప్పటికి మొత్తం సమాధి కడుతున్నారు. ఇది వినాలండి, దయచేసి అందరూ వినాలి. నిజంగా సమాధి కడుతున్నారు. అప్పటికి మీకు ఐడియా ఉందో లేదో, డెకోలం షీట్ ఉండేది మొత్తం. స్వామి సమాధి కడుతున్నప్పుడు లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది, సమాధి కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం డెకోలం వేశారు, మొత్తం కట్టారనమాట, చెక్కతో కట్టారు. మొత్తం డస్ట్ ఉండేది ఎక్కువగా. అప్పుడు ఆ డస్ట్లోనే భజన చేసేవాళ్ళు. 2011 స్వామివారి నిర్ణయమైన 1-2 మంత్స్కి ఫస్ట్ టైం అండి నేను గురి పూర్ణిమకి వెళ్తున్నాను. ఇంకా 10 రోజులు వెళ్తే ఎందుకో స్వామివారు నన్ను గురి పూర్ణిమ సేవలకు పిలిచారండి. అప్పుడు నేను డివైస్ కాదు, మామూలుగా వెళ్తే అప్పట్లో ఉన్న ఎస్జి చలం గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, నన్ను ఇట్లా పిలిచి, బాబు నువ్వు గ్రూప్ లీడర్గా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. దేనికంటే సమాధి నెక్స్ట్ ఓపెన్ అవుతుంది కదా, ఆ ఓపెనింగ్ నువ్వే ఉంటావు కుల్వంత్ హాల్ అని చెప్పారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు వారిస్తున్నారు, సార్ ఆ అబ్బాయి కొత్త అబ్బాయి సార్, ఆ అబ్బాయికి ఏం తెలియదు, మీరు గ్రూప్ లీడర్గా ఇస్తున్నారంటే ఆగండి, ఎందుకన్నారో తెలియదండి నాకు ఆ రోజు, మీరు ఆగండి అని చలం గారు నన్ను పిలిచి, బాబు నువ్వే గ్రూప్ లీడర్గా ఉంటున్నావు, 10 మంది నుంచి పంపించావు, కుల్వంత్ హాల్ పంపించాడు. కుల్వంత్ హాల్ పంపించారు. అప్పుడు నరేంద్ర గారు వాళ్ళంతా ఉన్నారు. పోయి సార్ ఇట్లా రిపోర్ట్ చేయమన్నారు సార్ అంటే, అవునా అని 10 మంది తెప్పించారు. ఎగ్జాక్ట్గా అండి సమాధి కన్స్ట్రక్షన్ పాలరాతితో డిజైన్ అవుతుందండి. లోపల నేను చూశాను, అది పాలరాతితో డిజైన్ అవుతుంది. అదంతా రోజు మా పని ఏంటంటే ఆ డిజైన్ అయిపోయినప్పుడే డస్ట్ను తూడవడము, సమాధిని తూడవడము, మొత్తం క్లీన్ చేయడము, నైట్ అంతా మళ్ళీ ఉదయం రావడం. మళ్ళీ 2011 గురి పూర్ణిమ రోజు సమాధి ఓపెనింగ్కి రెడీ చేసి పెట్టామండి మేము అందరం కూడా, టీం అంతా కూడా. ఆ రోజు సమాధి అందరూ చూస్తున్నారు, మేము ఎక్కడో కూర్చున్నాం, మేము చూడలేదు అసలు ఓపెనింగ్, ఆ తెర చూడలేదన్నమాట, టీవీలో చూస్తున్న తర్వాత. ఆ తర్వాత మేము ఆ సమాధి, ఇప్పుడు సమాధి బాయ్స్ అంటారంట వాళ్ళందరినీ, ఇప్పుడు అంటే వీఆర్ ఫస్ట్ సమాధి బాయ్స్ అని నాకు తర్వాత తెలిసిందనమాట. ఫస్ట్ సమాధి బాయ్స్, బస్ స్వామి ఎంత అవకాశం ఇచ్చారు స్వామి, వీఆర్ ద ఫస్ట్ సమాధి బాయ్స్ అని చెప్పేసి ఇప్పుడు తర్వాత అనిపించింది, వీళ్ళందరూ సమాధి బాయ్స్ అని ఇప్పుడు అంటున్నారంటే స్వామివారు ఫస్టే సమాధి బాయ్స్గా పెట్టారా నన్ను. అబ్బా స్వామి ఎంత అవకాశం ఇచ్చావు స్వామి, ఫస్ట్ సమాధి చూసే అవకాశం ఇచ్చామని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, సమాధి ఓపెనింగ్ అయింది. అవుతున్నప్పుడు ఇక్కడ సమాధి ఫోటో ఏదో లేనట్టు, సమాధి పాత ఫోటో చూడండి, ఇప్పుడు స్వామివారి ఫోటో పెట్టారు, వెనకాల పాత ఫస్ట్ ఫోటో స్వామివారి ఫస్ట్ ఫోటోకి చిన్న రౌండ్ ఫోటో లోపల ఉండేది, 2 లైట్లు ఉండేవి ఇటుపక్క, మీరు గుర్తుందో లేదంటే ఒకసారి చూడండి, పాత ఫోటో ఉంటుంది, ఇటుపక్క జ్యోతిలాగా ఉండేవి సేమ్ స్వామికి, ఇటుపక్క అటుపక్క. అయితే అప్పుడే వచ్చినాయి ఆ జ్యోతులు, మేము క్లీన్ చేసేటప్పుడే ఆ 2 లైట్స్ వచ్చాయండి. అయితే అక్కడున్న వ్యక్తులు మలేషియా నుంచి వచ్చారు, 2 లైట్స్ కూడా మలేషియా నుంచి. బిగిస్తున్నారు నైట్, మేము అక్కడే ఉన్నాం అందరము, ఆ లైట్స్ బిగిస్తున్నారు. ఏంటన్నా ఇవన్నీ అక్కడ ఉండే కుల్వంత్ హాల్ ఇన్ఛార్జ్ని అడిగాము. అప్పుడు చెప్పారండి, ఇట్స్ ఎ వండర్ఫుల్ మిరాకిల్, మనందరం కూడా మననం చేసుకోవాలి. దాదాపుగా స్వామివారు 10 సంవత్సరాల క్రితం ఒక మలేషియా భక్తుడు ఇంటర్వ్యూ రూమ్లో, స్వామి నాకు ఏదైనా ఇవ్వాలని స్వామి, నేను ఏమైనా ఇచ్చుకోవచ్చా స్వామి అంటే, నేను అడుగుతా వెయిట్ చేయాలంట స్వామి, నేను అడుగుతాను
నేను అడుగుతాను వెయిట్ చేయనంట. సరే స్వామి అడుగుతాను, ప్రతి దర్శనంలో స్వామి అంటే వెయిట్ అన్నాడంట, ప్రతి దర్శనంలో వెయిట్ అంటే వెయిట్ అన్నాడంట. సరే స్వామివారు అడిగినప్పుడు ఇద్దాంలే అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. స్వామివారు 2011లో శివైక్యం అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 10-15 రోజులకు అది ఆ మలేషియా భక్తునికి కల వచ్చిందంటండి. ఆ మలేషియా భక్తునికి కల వచ్చి, బంగారు నాకు ఇస్తున్నావు కదా, నాకు 2 లైట్లు అవసరం ఉంది, ఇప్పుడు ఈ లైట్లు ఈ డిజైన్లో ఉండాలి దీపాల్లాగా అని చెప్పేసి స్వామివారు చెప్పారంట మలేషియా భక్తుని. ఇది స్వామివారు నిర్యాణం అయిన తర్వాత, బిఫోర్ కాదండి. స్వామివారు శివైక్యం అయ్యారు, నిర్యాణం అయిన తర్వాత ఆ లైట్స్ డిజైన్ చూపించి ఆయన ఇమ్మీడియట్గా ఆ లైట్స్ ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పేసి చూసి అవి ఇటలీలో డిజైన్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన మలేషియా నుంచి ఫ్లైట్ వేసుకుంటే ఇటలీకి వెళ్ళి ఆ లైట్స్ని కన్స్ట్రక్షన్ చేయించి డిజైన్ చేయించి మొత్తం ప్యాకప్ చేయించి ఇటలీ నుంచి పుట్టపర్తికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయింది ఆయన. మనం ఏమనుకుంటున్నామంటే స్వామివారు శివైక్యం అయిన తర్వాత చాలా స్వామివారి పవర్ తగ్గిపోయింది, స్వామివారు ఎవరు కళలో రావట్లేదు, స్వామివారు ఏం చేయట్లేదు. కాదండి, స్వామివారు నిర్ణయమైన కొద్ది రోజులకే ఆ భక్తుని కళలోకి వచ్చి నాకు లైట్స్ కావాలి, దీపాల్లాగా ఉండాలి అని చెప్పేసి కన్స్ట్రక్షన్లో చెప్పినప్పుడు, ఆ ఫిట్ చేస్తున్నప్పుడు చెప్పినటువంటి మేము చెవులారా విన్నామండి ఆ మిరాకిల్ అక్కడ. హౌ ఇట్ ఈజ్ స్వామివారు మనని ఇలా డిజైనబుల్ తీసుకెళ్తున్నారు అనేది అప్పటికి ఐఎమ్ నాట్ ఎనీ డివైస్ కాదు, నార్మల్ డివోట్కి వెళ్ళాను అంతే. అక్కడ ఇదంతా ఒకేతైతే నెక్స్ట్ డే అండి గురి పౌర్ణిమ రోజు సమాజునికి కోకొల్లలుగా వచ్చారు కులవంత హాలంతా, కోకొల్లలుగా. ఐ థింక్ June 24-26 అనుకుంటా టైం, గురి పౌర్ణిమ డేట్ అది. వచ్చారు. మీరు నమ్ముతారో నమ్మరండి, ఇది ఎవరు నమ్మరు నిజం చెప్పాలంటే, కానీ కూర్చుంది నేనే. సమాధి ఉందా అండి ఇప్పుడు, ఆ సమాధి పైన ముందు భాగం మన ఇట్లా వంగి స్టేట్ ఉంటుంది కదా, ఇద్దరు బాగేసిన దాని మీద కూర్చున్నామండి. ముందర వంగి ఇట్లా మొక్కుతాం కదా, ఆడ ఇద్దరం కూర్చున్నాం. మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారంటే జనాలు వచ్చి సమాధి మీద పడతారు, మీరు దొబ్బేయాలని చెప్పేసి పెట్టారండి. మా ఇద్దరిని పెట్టారు ఆడ. నేను సమాధి మీద కూర్చున్నాను. ఇప్పుడు ప్రతిసారి ముఖానికి పోయినప్పుడు నేను కూర్చున్నాను అనిపిస్తుంది నాకు ఆడ. నేను ఈడ కూర్చోబెట్టేది స్వామి, ఇంతమంది భక్తుల ముందు నేను ఆడ కూర్చున్నాను. మొత్తం ఫ్లవర్స్ పడి ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ మీద కూర్చున్నాను. మొత్తం పాయింట్ అంతా కూడా ఫ్లవర్స్ మొత్తం రెడ్గా అయిపోయింది, ఎల్లో అయిపోయింది. అలాగే కూర్చున్నాను. ఇప్పుడు 11 వరకు, ఉదయం 11 వరకు, ఉదయం 8 o'clock ఓపెన్ అయితే 11 వరకు. ఒక్కొక్కరు వాళ్ళని చూశానండి. అప్పుడు ఏడుస్తున్నారు సమాధి చూసి, స్వామి వెళ్ళిపోయావు అంటున్నారు. వాళ్ళు పుస్తకాలు పెట్టి స్వామికి మొక్కుకుంటున్నారు, ఇట్లా శాస్త్ర నమస్కారాలు చేస్తున్నారు, మా మీద వచ్చి పడుతున్నారు, మేము టచ్ చేస్తామంటున్నారు, మేము తోసేస్తున్నాం సమాధానం పడదని చెప్పేసి. నిజంగా అప్పుడు అనుకున్నానండి, ఇప్పుడు అనిపిస్తుంది స్వామి ఫస్ట్ నాకు ఏం తెలియకముందే నీ దగ్గర సేవ చేయించుకుని నన్ను బయటపడేసినాం స్వామి అనిపించింది నాకు. అక్కడ సమాధి ముందు ఫస్ట్ స్టెప్లో కూర్చోబెట్టి ఎవరైనా కూర్చుంటారని అక్కడ ఒకసారి ఇమాజిన్ చేయండి అండి. అసలు అక్కడ మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు, నేను ఎందుకు కూర్చున్నాను అక్కడ, ఐ కాంట్ ఇమాజిన్ అండి. ఆ స్టెప్ పైన కూర్చున్నాను, లవాజ్ స్టెప్ పైన కూర్చున్నాను నేను పైన. దట్స్ ఆ మంత్ తోయడానికి. అప్పుడు స్వామివారు ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్గా నామినేట్ చేయడం జరిగిందండి. ఇలా స్టార్ట్ అయిన జర్నీ తర్వాత టోటల్గా గురిపూర్ణ సమాధి బాయ్స్ అయిపోయిన తర్వాత డివైస్గా చేస్తూ అప్పుడు డీప్గా ఉన్నటువంటి మన వెంకటేశ్వర సార్ గారు ప్రతిదీ రిపోర్టింగ్ కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, తర్వాత ఐటీ కానివ్వండి, బాగా ఇచ్చేటోళ్ళు, మొత్తం చేసేటోండి ఎవ్రీథింగ్. జిల్లాలో ప్రతి వింగ్ టచ్లో ఉండేదండి యూత్ విభాగానికి. అటు స్పిరిచువల్, సర్వీస్, తర్వాత బాల వికాస్, ప్రతి ఒక్క రిపోర్ట్స్ ఇచ్చేటోళ్ళు, రిపోర్ట్స్ని గ్యాదర్ చేసే పని ఇచ్చేటోళ్ళం. ఇదే క్రమంలో డివైస్కి ఉన్నప్పుడు అప్పటి రమణారెడ్డి గారు స్టేట్ యూత్ కోఆర్డినేటర్, గారు అందరి డివైస్లో ప్రోగ్రాం పెట్టారండి. పెడితే అప్పుడు తెలియదు, నాకు కూడా తెలియదు నిజంగా. ఎందుకు రమణారెడ్డి గారు నన్ను పిలిచిన ఆ రోజు ముందుకు రా అని చెప్పేసి ముందర కూర్చోబెట్టుకొని స్వామివారికి ఫ్లవర్ ఆఫర్ చేయాలి నువ్వే అని చెప్పేసి స్వామివారికి ఫ్లవర్ ఆఫర్ చేయించే అవకాశం ఇచ్చారండి. అప్పటికి తెలియదు అదంతా పవర్గా ఉంటుందని. ఆఫర్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన రవి అని చెప్పేసి ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినా రవిని చేయి పట్టుకొని, బాబు నువ్వు సామాన్యుడు కాదు, స్వామివారిని చేత ఫ్లవర్ ఇప్పించుకున్నారంటే నీకు ఏదో ఫ్యూచర్ ఉందంటే నేను వినలేదండి. అప్పుడు ఈయన ఏదో అంటున్నారులే కామన్గా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ రోజు ఆ ఫ్లవర్ స్వామివారు ఊకే ఇప్పించుకోలేదని తర్వాత తెలిసింది నాకు. ఇక్కడ మనం అనుకుంటున్నామండి, స్వామివారి దృష్టిలో ఒక చిన్న సర్వీస్ కానివ్వండి, ఒక చిన్న భజన కానివ్వండి, ఒక చిన్న మొమెంటో కానివ్వండి, ఒక మొమెంటో ఏదైనా సరే అండి, ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాం కానివ్వండి, ఈరోజు మనం కూర్చోలేదు అనుకున్నా కూడా స్వామివారి బ్లెస్సింగే, కూర్చున్నా బ్లెస్సింగే, కూర్చోకున్న బ్లెస్సింగే, ఏదైనా సరే
సత్యసాయి ఆర్గనైజేషన్లో సత్యసాయి ఎంబడి ఎవరైతే స్వామి ఉంటారో డెఫినెట్గా ప్రతి అంశము ఆయన కనుసన్నలో జరుగుతుందండి. ఆయన కనుసన్నలో జరుగుతుంది తప్ప ఈ యొక్క శరీరానికి ఏదో మనం యాదృచ్ఛికం జరిగింది, వీఆర్ ద పవర్ఫుల్, వీఆర్ ద లీడర్స్, నేను కాదు, అస్సలు కాదండి, అస్సలు కాదు. ఈరోజు ఒక్కొక్క అంశాన్ని ఎందుకు చెప్తున్నాను పాయింట్ టు పాయింట్ ఈరోజు స్వామి గురించి చెప్పిస్తున్నా తెలియదండి. కానీ ప్రతి దానికి ఒక అర్థం ఉందని తర్వాత తెలిసింది నాకు. ప్రతిదానికి ఒక అర్థం తెలిసింది అనమాట. అది ఇట్స్ నాట్ ఆర్డినరీ, అది అదృష్టం కాదు, నా ప్లాన్, అది నా డిజైన్ అని స్వామి నాకు చెప్తున్నప్పుడు తెలిసిందండి ప్రతి ఒక్క విషయం కూడా. ఇలా వెళ్తున్న సమయంలోనే ఒకసారి స్వామివారు బ్లాంక్ మైండెడ్గా ముందుకు వెళ్తూ సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలోనే అప్పుడే తెలంగాణ డివైడ్ అయిందండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్గనైజేషన్. మన డిపి గారు నేను 5 years అయింది నేను ఉన్నాను కానీ మెల్లగా ఆడికి చాలు అని చెప్పేసి అంటున్న సమయంలోనే మళ్ళీ నా పరిస్థితి డివైస్గా నేను అనుకున్నాను. స్వామి మళ్ళీ ఎలా బాధ్యతలు ఇచ్చారు, మళ్ళీ కొత్త డిపి వస్తున్నారు, ఇప్పుడు సాయిబాబు గారు అని చెప్పేసి కొత్త డిపి గారు వస్తున్నారు. మళ్ళీ ఆయన ఉంచుకోవడం స్వామి, సరే మీరు మీ డిసిషన్ స్వామి అని చెప్పేసి అనుకున్న సమయంలోనే ఆయన నాకు ఫోన్ చేశాడు. నా రోజు డివైస్ నిన్నే అనుకుంటున్నాము, ఇంకెవ్వరికి ఇవ్వద్దు నువ్వు అంటే, చూసుకొని సాయిరామ్ టీం మార్చుకుంటారు కదా మీ ఇష్టం, నేను ఉండాలని ఏం లేదు, నేను ఆల్రెడీ 4-5 years చేసి ఉన్నాను ఇప్పటికి కూడా అంటే, లేదు నువ్వే ఉండాలని చెప్పేసి 2018 ఆ టైంలో డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్గా నిన్న ఉంచుకుంటున్నామంటే మీ ఇష్టం స్వామి అని అన్నాను. అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి కొత్త మహబూబ్నగర్కి వచ్చేసాను డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్గా. అప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్గా పెట్టేశాను. ఆ తర్వాత 7 సమితులు, అప్పుడు 10-12 భజన మండలి ఉండేటివి. నాకు చాలా ఈజీ అయింది. ఇంకా 21 సమితులు 30 భజన మండలి తిరిగిన వ్యక్తిని ఇప్పుడు 7 సమితులు 20 భజన 10 భజన ఇంకా చాలా ఈజీ అయిపోయింది. బైకింగ్ పోయటాన్ని, సాయంత్రం బైకింగ్ పోయటాన్ని, ఆ యొక్క గ్రామానికి యూత్ ఇంటికి పోయటాన్ని, యూత్ని కూర్చోబెట్టుకుంటామని మాట్లాడటాను అనమాట. ఇలా అవుతున్న సమయంలో ఒకసారి వాళ్ళు ఏం చెప్పారంటే పర్తియాత్ర అండి. ఈ 2018 ఆ ప్రాంతంలో పర్తియాత్ర జరిగింది. పర్తియాత్ర స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పర్తియాత్ర జరుగుతున్నప్పుడు ఏంటో అండి నిజంగా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి. అక్కడ మాకు అప్పుడు రామ్ ప్రసాద్ మహేష్ అని చెప్పేసి 2 బ్రదర్స్ ఎస్వైసీలుగా ఉన్నటోళ్ళు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళు వచ్చి నాగరాజు మీ జిల్లాకి 180 మందిని 200 మందిని ఇస్తుని తీసుకురావాలి అంటే సరే అని చెప్పాను. చెప్పిన తర్వాత తెలియదండి ఎందుకో స్వామి ప్రే చేశాను. స్వామి 200 members 180 members అడుగుతున్నారు మన జిల్లా నుంచి, మీరే రప్పియాలి స్వామి అందరిని చూస్తున్నాను చెప్పేసి చెప్పి రోజు ప్రే చేస్తున్నాను. ప్రే చేసుకుంటూ సాయి లిఖిత జపం అండి, ఇది అందరం సరే అంటే ఆల్రెడీ వీఆర్ నో దాట్ సాయిరామ్ సాయి ఇప్పుడు మనం రాస్తున్నాం లిఖిత జపం, అది ఓం శ్రీ సాయి అని రాసుకుంటూ నేను ఓం శ్రీ సాయి అనకపోయాను. స్వామి 180 మంది ఓం శ్రీ సాయి అని చెప్పడం అదే ఓం శ్రీ సాయి రాస్తున్నాను కానీ స్వామి చెప్పడానికి స్వామి 180 మంది. విషయం చూడండి, 180 మంది కావాలి మనకి పర్తియాత్రకి. ఇదే ఉదయం సాయంత్రం 180 మంది స్వామి, 180 మంది స్వామి. మీరు నమ్మరండి, ఎగ్జాక్ట్గా 180 మంది బస్ ఎక్కారండి ట్రైన్. ఒక డివోటీ మా జిల్లాలో 50,000 రూపాయలు పెట్టి ట్రైన్స్ 100 మంది బుక్ చేశాడండి. నా రోజు నేను ఇస్తే 50,000 రూపాయలు నేను ఇస్తాను ట్రైన్ బుక్ చేయి అంటే 80 మందికి బుక్ చేశాను నేను ట్రైన్ మహబూబ్నగర్ నుంచి పర్తి. చేసిన తర్వాత రేపు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నేను భక్త నివాస్ A2లో మా 100 మందిని వేసుకుని పడుకున్నాను అనమాట. 7 గంటలకి సాయంత్రం 7:30 అవుతుంది సాయంత్రం. బాగా అలసిపోయి ఉన్నాము బాగా. అయితే ఈ పర్తియాత్ర గురించి ఒకటి చెప్పాలి. అయితే అప్పట్లో మా అన్న వాళ్ళు ఎస్వైసీలు ఏం చెప్పారంటే ఒక కార్డు ఇచ్చారు, ఇన్విటేషన్ కార్డు. ఏం కార్డు అంటే అది పర్తియాత్రగా రావాలి, అందరి కన్వీనర్లకు ఇవ్వండి, అందరి పెద్దవాళ్ళకి ఇవ్వండి జిల్లాలో అంటే. చూడండి నిజంగా నేను జిల్లా మొత్తం తిరిగి నేను కార్డు పంచడానికి పోతే మా తమ్ముని పెళ్ళి అనుకున్నాను. మా తమ్ముని పెళ్ళి కార్డు ఇచ్చడానికి పోయినా కన్నర్ ఇంటికి పెద్దవాళ్ళ ఇంటికి పోయేటప్పుడు తమ్ముని పెళ్ళి అంటే కా సార్ పర్తియాత్ర ఇన్విటేషన్ రావాలి మీరు అని చెప్పినాను అనమాట. అట్లా జిల్లా మొత్తం తిరిగి ఆ కార్డు ఇన్విటేషన్ ఇచ్చాను స్వామివారిది. ఇచ్చిన తర్వాత వచ్చి చాలామంది బస్సు ఎక్కారు. 7:30కి పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు నాకు ఫోన్ వచ్చిందండి, కుల్వంత్ హాల్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పట్లో స్టేట్ యూత్ కోఆర్డినేటర్ రామ్ ప్రసాద్ మహేష్ అన్న వాళ్ళు పిలిచి తర్వాత ఇమ్మీడియట్గా కుల్వంత్ హాల్ రావాలన్నారు నన్ను.
అంటే ఇప్పుడేందన్నా అలసిపోయినా అన్నా నేను ఏదో పని చెప్పని అనుకున్నా, పని చెప్పని వీళ్ళు పని చెప్తారేమో నాకు అనుకున్నాను అనమాట. నువ్వు రా అన్నారు ఉన్న పలంగా పాయింట్ వేసుకొని వెళ్తే, రేపు నువ్వు ఇక్కడ ఎంసీగా చేస్తున్నావు అని లిస్ట్ ముందర చేతికి ఇచ్చారండి. నువ్వు యాంకరింగ్ చేయబోతున్నావు కులవంత హాల్లో అని చెప్పేసి చేతికి ఇచ్చారండి. నేను ఒక్కసారిగా జడుచుకున్నానండి. 9:30-10 ప్రాంతంలో నాకు కాల్ వచ్చింది కులవంత హాల్ నుంచి. నా రోజు నువ్వు చేస్తున్నావు అంటే, అన్న నేను చేయడం ఏంటంటే, లేదు నీకు మొత్తం స్క్రిప్ట్ రాసిస్తాము, నువ్వు ప్రిపేర్గా నైట్ అంతా కూర్చొని స్క్రిప్ట్ అప్పటికప్పుడు కూర్చొని వాళ్ళు రాసిచ్చింది మొత్తం ప్రిపేర్ అయ్యి తెల్లవారుజామున మళ్ళీ 4 గంటలకు లేచి ఆ కొండలోకి వెళ్ళి కొద్దిసేపు అరిచి గట్టిగా ఇట్లా చదవాలేమో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కులవంత హాలు లైవ్ ఉంటుంది, అన్ని దేశాలు చూస్తారు, నీ ఇష్టం చూడని చెప్పారనమాట. స్వామి నీ ఇష్టం చూడని చెప్పేసి కులవంత హాల్లో లైవ్ ప్లస్ యాంకరింగ్ అంటే అంత ఈజీ కాదు స్వామి, మీరే నడిపించాలి, మీరే మాట్లాడించాలని చెప్పేసి స్వామిని ప్రే చేసి వచ్చి కూర్చున్నాను. పరతయాత్రలు ఫస్ట్ స్వామివారిని ప్రే చేసి పుష్పం ఇచ్చి ఆ రోజు యాంకరింగ్ చేసిన తర్వాత, ప్రతి యాంకరింగ్ చేసిన తర్వాత చలం గారు చేతి మనసు పట్టుకొని పోయి అక్కడ ఉన్న రత్నాకర్ సార్ పరిచయం చేశారు. మా అబ్బాయి అండి డివైసి నాగరాజు అని చెప్పేసి రత్నాకర్ సార్కి పరిచయం చేశారండి. అప్పుడు అసలుకి ఇదంతా పరతయాత్ర అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి స్వామి నేను యాంకరింగ్ చేయడం ఏంటి, ఒక మామూలు డివైస్ ఉన్న వ్యక్తిని కులవంత హాల్లో అప్పుడు వీళ్ళంతా లైవ్ చూసి నాకు ఫోన్ చేస్తారు. అమ్మ తర్వాత సార్ ఫోన్ చేస్తారు, నాగరాజు సూపర్ చెప్పు చాలా మాట్లాడు. అసలు నాకు ఐ డోంట్ నో దట్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద కులవంత హాల్. సమాధి పక్కన ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాను ఓవరాల్. అదే చెప్తున్నాను, ఇది 2 మేకలు అలాగే ఉన్నాయి అన్నమాట సేమ్. ద రీజన్ బిహైండ్ దట్ అప్పుడు తర్వాత తెలిసింది, దేనికైనా ఏముండాలంటే తపన ఉండాలని తెలిసిందండి. తపన ఉండాలి. 180 మంది మహబూబ్నగర్ నుంచి వెళ్ళారు. స్వామివారికి ప్రతిరోజు లిఖితనామం జపం చేసుకుంటూ చెప్పినటువంటి అది ప్రతి స్వామి విన్నారండి. ప్రతి స్వామి విన్నారు. అదే టైంలోనే తెలంగాణ డివైడ్ అయిపోయింది. కొద్ది తర్వాత అప్పటికి స్టేట్ యూత్ కోఆర్డినేటర్ ఎవరిని ఇంకా నామినేట్ చేయలేదు. అప్పుడే ఒకసారి నాకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి స్టేట్ సేవదల కోఆర్డినేటర్ వాసుదేవరావు గారి నుంచి ఫోన్ వచ్చిందండి నాకు. వాసుదేవరావు గారు వారు ఏం చెప్పారంటే, వాసుదేవరావు గారు నాగరాజు స్పోర్ట్స్ బ్యాచ్కి ఎవరు లేరు ఇన్ఛార్జ్గా, నువ్వు ఉండాలి, నువ్వు ఉంటావని ఫోన్ చేశారండి నాకు. స్పోర్ట్స్ బ్యాచ్ ఇన్ఛార్జ్గా ఫోన్ చేస్తే, సార్ నేను ఒక డివైస్ నుండి చేయడానికి లేదు నాగరాజు, ఎవ్వరు కాదు నువ్వే ఉండాలని చెప్పేసి స్టేట్ ప్రెసిడెంట్, ఇప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్ గారు శ్రీ పి వెంకటరావు సార్ గారు నాకు ఫోన్ చేసి, నాగరాజు నువ్వు ఉండాలని చెప్పేసి ఆయన అనే తర్వాత డెఫినెట్గా ఆయన స్వామిని ప్రే చేసుకొని స్పోర్ట్స్ బ్యాచ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ స్పోర్ట్స్ బ్యాచ్ అండి 2019 ఐ థింక్. అక్కడ అందరం కూర్చున్నాము. స్పోర్ట్స్ బ్యాచ్కి అందరూ స్టేడియంకి వెళ్ళాలి. కొత్తగా వెళ్తున్నాము, లీడ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. వెళ్ళిన తర్వాత స్వామివారు చెప్పారు, బాబు ఈ వచ్చిన అవకాశం నువ్వు జారవిడ్చుకోవద్దు, డివైస్గా ఉండగా నీకు స్పోర్ట్స్ బ్యాచ్ ఇన్ఛార్జ్ ఇస్తుందంటే ఇవాళ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అని పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు స్వామి దయ అని చెప్పేసి అక్కడ 100 మంది వచ్చారండి స్పోర్ట్స్ బ్యాచ్కి. అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత స్వామివారు ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వెంకటరావు గారు రీజనల్ యూత్ కోఆర్డినేటర్గా 4 పెట్టారండి. రీజనల్ యూత్ కోఆర్డినేటర్స్గా అప్పుడు స్టేట్కి 4 సెలెక్ట్ చేసి మహబూబ్నగర్ రీజన్కి మహబూబ్నగర్, వనపర్తి, గద్వాలు, తర్వాత నగర్ కర్నూలు, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి ఈ జోన్కి నన్ను రీజనల్ యూత్ కోఆర్డినేటర్గా నామినేట్ చేశారండి. అప్పుడు అనిపించింది ఒక స్టెప్ స్వామి ఎక్కించారు, ఇంకా బాగా చేయాలనిపించింది. ఇది అనిపించిన కొద్ది రోజులకండి మా అబ్బాయికండి అప్పుడే ఫస్ట్ క్లాస్ నేను అప్లై చేశాను పుట్టపర్తికి. అప్లై చేసిన తర్వాత స్వామి మీ దయ, ఎందుకు బాబుని అక్కడ చదవాలనిపిస్తుంది. అందరూ ఏమనుకుంటారు అంటే పుట్టపర్తి చదివేయడం అంటే స్టడీస్ బాగుండాలి, స్టడీస్ సూపర్ ఉంటాయి, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఎక్సలెంట్ స్టడీస్ ఉంటాయి పుట్టపర్తిలో ప్రైమరీ స్కూల్లో అని అంటారు కదండి. నేను అవన్నీ ఏం పట్టించుకోలేదండి. మా బాబుకు స్టాండర్డ్ ఉందా లేదా, అక్కడ స్టాండర్డ్ చెప్తారా కాదా, కాదు, బాబు స్వామి దగ్గర ఉండాలంతే. నాకు ఇది ఎలా స్ఫురణకు వచ్చింది అంటే, అంతకుముందు ఒకటి జరిగిందండి మహబూబ్నగర్ మందిర్లో. ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న ఒక డివోటీ కొడుకు ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 10th అయిపోయింది. ఇంటర్మీడియట్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్మీడియట్కి స్వామి కాలేజీలో ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే కొడుకు చెప్తున్నాడు తండ్రి, చూడు నాన్న నీకు 10th అయిపోయింది, ఇంటర్వ్యూకి అవకాశం వచ్చింది, లోపట నీకు ఏం కోర్సు కావాలని అడుగుతారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు పుట్టపర్తిలో. నువ్వేం చెప్పకు, మీరు ఏది ఇస్తే అది తెచ్చుకుంటాను చెప్పు అంతే. మీరు ఏది ఇస్తే అది నాకు ఎంపీసీ కావాలి, బైపీసీ కావాలి, సీసీ కావాలని అడగకు. నువ్వు
వాళ్ళు ఏ కోర్స్ ఇస్తే ఆ కోర్స్ తీసుకో అన్నాడు అంతే. ఈ అబ్బాయి అదేంటే నాన్న నాకు ఎంపీసీ బాగుంది, లేదు నేను చెప్పించాయి నేను తర్వాత చెప్తా. వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు కొడుక్కి. సరే అని వాళ్ళ ఫాదర్ చెప్తే లోపలికి వెళ్ళారండి. వాళ్ళు నిజంగా అడిగారండి, బాబు నీకు ఏం కోర్స్ కావాలంటే, సార్ మీరు ఏ సార్ తీసుకుంటా అంటే, అదేంటి బాబు అంటే మీ ఇష్టం సార్ అంటున్నాడు అబ్బాయి. అంటే సరే బాబు సిఈసి ఉంది తీసుకుంటావా, ఎంపీసీ బైపీసీ లేదు సిఈసి అంటే తీసుకుంటా సార్. సిఈసి తీసుకుని బయటకు వచ్చాడు అబ్బాయి. ఏమి ఇచ్చారు నాన్న, సిఈసి రైట్ స్వామి బ్లెస్సింగ్ రా బయటికి, రేపు లగేజ్ తెస్తే ఈయన ఉండు సిఈసి జాయిన్గా. వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు అక్కడ. నేను షాక్ అవుతున్నా, ఏంటి ఈయన ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి. నేను తర్వాత అడిగానండి ఆయన, ఏంటి సార్ మీరేంటి, ఆ అబ్బాయికి వేరే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అంటే, ఆ అబ్బాయికి మస్తు ఇంట్రెస్ట్ ఉంటుందండి, స్వామికి ఇంట్రెస్ట్ ఉంది నాకు కావాలి. స్వామికి తెలుసు వానికి ఏం కావాలో, స్వామికి తెలుసు వానికి ఏం కావాలో. వానికి ఎంపీసీ అవసరం ఉంటే ఎంపీసీ ఇస్తాడు, సిఈసి అవసరం ఉంటే సిఈసి ఇస్తాడు. అందుకని నేను చెప్పాను స్వామి నిర్ణయం ఫైనల్. అప్పుడు నేను అది మనసులో పెట్టుకొని, మా బాబుకి స్వామి స్టాండర్డ్స్ కాదు నాకు కావాల్సింది, నీ దగ్గర ఉంటే చాలు, నాకు అదే వచ్చేస్తుంది, అన్నీ అవే వచ్చేస్తాయండి, అవే వచ్చేస్తాయి అన్నీ. చదువు వచ్చేస్తుంది, సంస్కారం వచ్చేస్తుంది, వేదం వస్తుంది, భజన వస్తుంది, అన్నీ వస్తాయి స్వామి అంతే అని స్వామిని ప్రే చేసి ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు నా స్ఫూర్ణకు ఇంకోటి వచ్చింది. అరే స్వామి చెప్తున్నట్టు నాకు అనిపించింది, నీ బాబుని నేను చూసుకుంటున్నాను, నా సంస్థ నువ్వు చూసుకోవాలని అనిపించిందండి నాకు. అప్పుడు డివైస్గా ఆర్వైస్గా ఉన్నానండి, అప్పుడు రీజనల్ ఎయిత్ కోఆర్డినేటర్గా. నీ బాబు నీ ఫ్యామిలీ నేను చూసుకుంటాను, నేను నీకు అప్పచెప్పాను కదా బాధ్యత, సంస్థ బాధ్యత అప్పచెప్పాను కొన్ని, అవి నువ్వు చూసుకో నేను చూసుకుంటాను విని అనే నాకు ఒక థాట్ వచ్చిందండి. అప్పటి నుంచి ఇంకా తిరిగి చూడలేదండి, ఇంకా తిరిగి చూడలేదు అసలు. నా బాబుని స్వామి చూసుకుంటున్నాడు, నేను ఏం చూసుకోవాలి, స్వామి నాకు ఇచ్చిన బాధ్యతను చూసుకోవాలి. నేను నా బాధ్యతను చూసుకుంటే స్వామి వాడిని బాగా చూసుకుంటాడు ఆటోమేటిక్గా అంతే. నేను స్వామి ఇచ్చిన బాధ్యత పర్ఫెక్ట్గా చేయాలి. ఇక్కడ నాకేమిచ్చాడు, సంస్థను చూసుకోమని ఇచ్చాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, అవి చూసుకోవాలి, ఇట్ విల్ రన్ అంతే, స్వామి చూసుకుంటాడు బాబుని అని అనిపించి ఇంకా ఎక్కువ స్టార్ట్ చేశానండి సేవలు చేయడం. అప్పటికి నా జాబు కాంట్రాక్ట్ లెక్చరర్ నడుస్తుందండి. 8,000తో 10,000తో 14,000తో 20,000తో నా శాలరీ ఒక్కొక్క ఇయర్ పెరుగుకుంటూ వస్తుంది అంతే. ఇలా వస్తున్న క్రమంలో రీజనల్ యూత్ కోఆర్డినేటర్ అయిపోయిన తర్వాత 2020 అండి సాయిరామ్, 2020లో ఒకరోజు రీజనల్ యూత్ కోఆర్డినేటర్ నుంచి ఓవరాల్గా ఉండాలి. సెప్టెంబర్ 19th ప్రస్తుతం ఉన్న శ్రీ రాష్ట్ర అధ్యక్షుడు వారు శ్రీ పి వెంకట్రావు గారు ఫోన్ చేసి, బిఫోర్ డే నాగరాజు నీకు స్టేట్ యూత్ కోఆర్డినేటర్గా బాధ్యతలు ఇస్తున్నాము అని చెప్పేసి 2020 అంటే సార్ ఓకేనే సార్ అంటే, లేదు అంతా అయిపోయింది నాగరాజ్, నువ్వు రెడీగా ఉండు, రేపు సర్క్యులర్ వస్తుందని చెప్పేసి అంటే, అప్పుడు స్వామివారికి ప్రే చేసుకొని, స్వామి ఇన్ని రోజులు డివైజ్గా ఒక 20 సమితులు, రీజనల్ యూత్ కోఆర్డినేటర్ ఒక 7 జిల్లాలు, ఈరోజు స్టేట్ యూత్ కోఆర్డినేటర్గా 33 జిల్లాలు చేతులు పెడుతున్నాను స్వామి అనిపించింది నాకు. 33 డిస్ట్రిక్ట్స్ స్వామి, తెలంగాణ మొత్తాన్ని కూడా యూత్ మొత్తాన్ని నా చేతిలో పెడుతున్నా స్వామి, మీరే నన్ను నడిపించాలని చెప్పేసి స్వామివారిని ప్రే చేసుకున్నప్పుడు నిజంగా అండి ఆ రోజు నుంచి 2020 సెప్టెంబర్ 19th నుంచి ఈ రోజు వరకు అనుక్షణము 24/7 స్వామివారిని ప్రే చేసుకుంటూ, జిల్లా తిరుగుకుంటూ, వాడ తిరుగుతూ, గ్రామం తిరుగుతూ స్వామివారిని ప్రే చేసుకుంటూ, ఎక్కడ మీటింగ్స్ ఉన్నా, ఎక్కడున్న యువతను బాగా ఎంకరేజ్ చేయాలని ఒకే ఉద్దేశంతో స్వామివారి యువజన విభాగాన్ని ముందు తీసుకెళ్ళాలని ఒక తలంపుతో ముందుకు వెళ్తున్నప్పుడు అండి అనిపించిన ప్రతి క్షణం స్వామి ఒకటి సంవత్సరంలో నేర్చుకున్నట్టు స్వామివారు చెప్పారు. ఆ బుక్స్లో లిటరేచర్లో స్వామివారు ఏం చెప్పారంటే, నాతో మీరు నిత్యం మాట్లాడుతుండండి, ఒక ప్రోగ్రామ్ వస్తుందంటే నాతో మాట్లాడండి, స్వామి ఇలా వస్తుంది స్వామి ఇలా చేయమంటారు, నేను టేక్ కేర్ చేస్తాను. ఇలా స్టేట్ యూత్ కోఆర్డినేటర్గా బాగా తీసుకున్న తర్వాత అప్పుడు కోవిడ్ అండి, ఫస్ట్ కోవిడ్ చాలా ఎక్కువగా ఉంది. అప్పుడే ఒక స్ఫురణకు వచ్చింది సంస్థ పెద్దవాళ్ళు, ఒకటి కోవిడ్ హెల్ప్ లైన్ చేయాలి అని చెప్పేసి అప్పుడు మా సంస్థ నుంచి కోవిడ్ హెల్ప్ లైన్ స్టార్ట్ అయిందండి. దాదాపుగా అప్పుడు ఫుడ్, బెడ్, తర్వాత బ్లడ్ గురించి, తర్వాత మనకి మెడిసిన్ గురించి ఒక కోవిడ్ హెల్ప్ లైన్ చేశాం. మీకు అందరికి ఐడియా ఉంటుంది, అప్పట్లో సంస్థ నుంచి చాలామంది కాల్స్ చేశారు. అప్పుడు చాలా సేవ చేశామండి, 4 months బాగా చేశాం. ఆ తర్వాత అండి ఇలా చేసుకుంటూ ఒకటే అండి, ఎవ్రీ సండే వస్తే జిల్లాకి వెళ్ళాలి, యూత్ని మోటివేట్ చేసి రావాలి, కానీ యూత్కి ఒక యాక్షన్ ప్లాన్ లేదు కదా అనిపించిందండి నాకు. 2021 స్వామివారి అక్టోబర్ అవతరణ దినోత్సవం వస్తుంది. అప్పుడు రాజకుమార్తో మాట్లాడాను, అన్న మనం ఒక భజన మాల పెట్టుకుందాము బాగుంటుందా అని చెప్పేసి అంటే, పెట్టుకుందామన్నా అంటే అక్టోబర్ 20 రోజు పెట్టుకుంటే వర్కింగ్ డే అవుతుంది, బిఫోర్ సండే పెట్టుకుందాము 96 భజనమాల అండి. అప్పుడు స్టార్ట్ అయిందండి 96 భజనమాల స్టేట్ వ్యాప్తంగా.
ఇప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడినప్పుడు అన్ని ప్లేస్లో వద్దు, జిల్లా అంతా ఒక ప్లేస్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి 96 భజనమాల స్టార్ట్ అయిందన్న రోజు. 96వ భజనమాల స్వామివారి 96 దినోత్సవానికి, జన్మదినోత్సవానికి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లో 30 ప్లేసుల్లో అద్భుతంగా వండర్ఫుల్గా, ఇప్పుడు మొన్న మనం చేస్తామని 98 భజన్స్ ఇక్కడ జరిగింది అనుకుంటా కదా, 98 భజన్స్ జరిగి 3rd ఇయర్ ఇది రన్నింగ్. అప్పుడు స్వామివారు ఎందుకో ఆలోచన ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే బాగుంటుందని రాష్ట్ర అధ్యక్షుడుగా ఒప్పుకోవడము, తర్వాత గ్రామ సేవ పెట్టుకోవడము ఒకటి, ఇలా యాక్టివిటీస్ పెంచుకుంటూ గ్రాఫిక్ డిజైన్ అని చెప్పేసి, స్పోకెన్ డిజైన్ అని చెప్పేసి, తర్వాత మనకి సైబర్ సెక్యూరిటీ కోర్స్ అని చెప్పేసి, ఫిజికల్గా వేదం కోర్సులు అని చెప్పేసి, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఏముండదంటే ఒకటి తెలంగాణ వ్యాప్తంగా ఎన్హాన్స్ ద యూత్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఎంపవర్ ద ఆర్గనైజేషన్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. యూత్ని తీసుకురావాలి, వీళ్ళని ఎంపవర్ చేయాలి, వీళ్ళకి ఏదో ఒక దారి చూపించాలి, ఒక కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి. ఆ తలంపుతో యూత్కి ఒక అద్భుతమైన అవకాశాలు ఇవ్వాలి ఆర్గనైజేషన్ ద్వారా, స్వామివారి ఎంపవర్ ఇవ్వాలని చెప్పేసి ఆ తలంపుతో యువజన విభాగం అంతా కూడా వెళ్తున్నప్పుడు స్వామివారు బ్లెస్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇదే క్రమంలో 4 నేషనల్ యూత్ మీట్స్ అండి, 2 కొడైకెనాల్లో, 1 ఊటీలో, 1 పర్తిలో ఎంతో అవకాశాలు స్వామి ఇచ్చి అక్కడ మాట్లాడించే అవకాశం ఇచ్చారు. ఆ ప్లాట్ఫామ్ పైన అద్భుతంగా స్వామివారి యొక్క దీవెనలతో మేము ఇవంతా చేస్తున్నప్పుడు స్వామివారి చివరికి ఇదంతా చేస్తున్నప్పుడు భద్రాచలంలో ఒక ప్రోగ్రామ్ అయింది లాస్ట్ ఇయర్, మీకు అందరికి గుర్తుంటుంది, స్టేట్ యూత్ సాధనా శిబిరం అని చెప్పేసి. అదొక వండర్ఫుల్ మ్యాజిక్ అండి అది మా కెరీర్లో. ఎలా అంటే ఎందుకో స్వామివారండి భద్రాచలంలో స్టేట్ యూత్ కాన్ఫరెన్స్ అది సాధనా శిబిరం పెట్టాలని తలంపులో వచ్చినప్పుడు పెద్దవాళ్ళు పంచుకుంటూ ఓకే అన్నారండి. స్టేట్ సాధనా శిబిర్ అక్కడ పెట్టినప్పుడు అండి భద్రాచలంలో రాములవారి దగ్గర బిఫోర్ డే నేను వెళ్ళానండి, భయంకరమైన వర్షం పడుతుంది. అప్పటికి ప్లాట్ఫామ్ రెడీ కాలేదు, ఉన్న వెన్ను మార్చాల్సి వచ్చింది. ఒక్క సైడ్ చాలా బాధ అనిపిస్తుంది. స్వామిని గట్టిగా ప్రే చేస్తున్నాను, స్వామి ఈరోజు నైట్ వర్షం ఆగకపోతే రేపు ఆల్రెడీ ఏమైంది తెలుసా అండి, ప్లాట్ఫామ్ ఇంకా రెడీ కాలేదు, అన్ని జిల్లాల నుంచి యూత్ స్టార్ట్ అయ్యారు రావడం భద్రాచలంకి. స్వామి రాములవారి స్థానంలో మీరు ఇక్కడ పెట్టి దీన్ని ఏం చేయాలనుకుంటారని చెప్పేసి నైట్ 10 o'clockకి ఒక పెద్ద హాల్, ఎక్సలెంట్ హాల్ అండి, ఆ హాల్ అప్పుడు రెడీ అయ్యింది. అప్పటికప్పుడు నైట్ అంతా కూర్చొని ఆ హాల్ రెడీ చేశాము. ఉదయం 5-6 కల్లా అందరు యూత్ దిగేశారండి. 2 రోజుల పాటు భద్రాచలంలో జరిగినటువంటి స్టేట్ సాధనా శిబిరం ఇప్పటికీ కొన్ని 100 మందికి మెమరబుల్గా మిగిలిపోయిందండి. ఇప్పటికి కొన్ని 100 మందికి మెమరబుల్గా మిగిలిపోయింది. దాంట్లో వండర్ఫుల్ ఏంటంటే సెకండ్ జరిగిన రాములవారి సన్నిధిలో, ఎదురుగా రాముల సన్నిధిలో 3 hours భజన అండి. రాములవారి భజన చేస్తే ఊగిపోయారు జనాలు అయితే అక్కడ 3 hours రామనామం మోగిందండి. అసలు రామనామం మోగిపోయిందండి భద్రాచలంలో. అప్పుడు ఏమనిపించింది అంటే స్వామివారు బ్రతికి అంటే అప్పుడు లైవ్గా ఉన్నప్పుడు కొన్ని మందిరాలకు వెళ్ళి స్వామివారు శక్తి నింపి వచ్చేవాళ్ళు. ఈ యూత్ ద్వారా భద్రాచలానికి ఏమైనా శక్తి నింపుతున్నాడేమో అనిపించింది నాకు. భజన్స్ ద్వారా 3 hours భజన చేయించాడండి స్వామివారు. ఎట్లా మన యూత్ ఎట్లా పాడారంటే పులకించిపోయింది అసలు 3 hours అయితే మామూలు కాదు. పూజారులు పెద్ద వాళ్ళు వచ్చి చూసిపోయారు, ఎవరు ఇట్లా పాడుతున్నారని చెప్పేసి. సత్స ఆర్గనైజేషన్ అంతా బయట వేసుకొని కూర్చున్నాం, అందరం 200 members కూర్చున్నాము అంటే రాములవారి ఎదురుగా పాడిన సందర్భం రోమాలు నిక్కపరుచుకున్నాయి. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మెమరబుల్ టు దట్. స్వామి రాములవారు మీరు మాకు అవకాశం కల్పించారు స్వామి అని చెప్పేసి అనిపించింది నాకు అందరికీ కూడా. ఎంతో హాట్ బాధతో వెళ్ళిపోయారండి ఆ 2 days చేసిన తర్వాత. ఇప్పటికి అన్న అది బాగుందన్న, ఇంకోటి చేయండి ప్లానింగ్ టు దట్. ఇదంతా స్వామివారి యొక్క జర్నీలో జరుగుతున్నప్పుడు అండి చాలా స్వామివారి దేవాలయాలు అన్ని జిల్లాలు, తెలంగాణ జిల్లాలు కవర్ చేయాలని స్వామివారు చెప్తుండేవాళ్ళు. ప్రతి జిల్లా కవర్ చేసి యూత్ని ఎంపవర్ చేయడమే ఉద్దేశం పెట్టుకుని యువజన విభాగం చాలా ప్రతి గల్లీకి ఇంటింటికి స్వామి నామం వినాలి, స్వామి సేవలను ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నామండి యువజన విభాగం నుంచి. ఇదంతా ఉన్నప్పుడు లాస్ట్ కంక్లూజన్కి వచ్చానండి నేను. సో ఇదంతా నువ్వేం నేర్చుకుంటున్నావు, మళ్ళీ ఇవన్నీ సేవలు బాగున్నాయి, అన్నీ వండర్ఫుల్గా ఉన్నాయండి. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది కావాల్సే ఫస్ట్ పాయింట్ సరెండర్ అండి. సరెండర్. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావారా, నేను చేయిస్తున్నా అని స్వామి చెప్తున్నాడండి. ఇవన్నీ నువ్వు చేయిస్తలేవురా, నీ ద్వారా నేను చేయిస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు, అంతే అవైలబిలిటీగా ఉండు, అక్కడ నిల్చో అంతే, నేను రన్ చేయిస్తా షోని అని స్వామి చెప్తున్నాడండి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ హియర్.
దిస్ ఐఎమ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఓన్లీ 1% టు దట్. ఎక్కడనో ఒక చిన్న గ్రామంలో ఒక ఇంట్లో ఉన్నవాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయి కూర్చోబెట్టాడంటే అది ఎవరికి సాధ్యం కాదండి. నాకు అసలు నేను ఊహించలేదు ఈ స్థాయికి స్వామి కూర్చోబెడతాడని. ఒకటి సరెండర్. స్వామి ఏది చేసినా నువ్వే అనే ఒక అద్భుతమైన ఆ ఆలోచననే స్వామివారి ఇక్కడ కూర్చోబెట్టారండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ సరెండర్ అనే మాట అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. కల్నల్ జోగరావు అని చెప్పేసి పర్తిలో కన్స్ట్రక్షన్స్ బాగా మొత్తం ఆయన చేస్తారు. పర్తిలో లోపల కల్నల్ జోగరావు గారు ఒకరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే వచ్చి కూర్చున్నారు ఇంట్లో. వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయిన తర్వాత స్వామి ఇప్పుడే కట్టి వచ్చాను, ఆ వాల్ పడిపోతుంది, మొత్తం గోడ పడిపోతుంది, మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు అవుతుంది స్వామి అని ఆయన ఆ వాన పడేటప్పుడు విపరీతంగా ప్రే చేసిండంట స్వామికి. స్వామి ఉన్నాడు అప్పటికి కల్నల్ జోగరావు. అప్పుడు ఒక వాల్ కట్టిస్తున్నారు, ఏదో ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు స్వామి మీరు చూసుకోవాలి, ఆ వాల్ పడిపోయిందంటే మళ్ళీ డబ్బంతా ఖర్చు అవుతుంది స్వామి అని ప్రే చేస్తున్నాడు. విపరీతంగా ప్రే చేస్తున్నాడు. చూస్తాడు, బయటికి వెళ్ళని పరిస్థితి. బయటికి ఉదయం వచ్చి చూస్తే అదేంటి అంత పెద్ద వర్షానికి కొట్టుకుపోవాలి ఆ వాలు, ఎలా సిమెంటేషన్ ఉందో అలా ఉందండి. ఇది ఇంకా అయిపోలేదండి. ఈ మిరాకిల్ అయిపోలేదు. ఈ మిరాకిల్ ఇంకా అయిపోలేదు, ఉంది. ఉన్న తర్వాత ఒక 10 days తర్వాత ఇంకో కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఏం చేసినంటే కొంచెం ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఈయన ఒక పెద్ద కవర్ వేసి ఆ గోడ మీద ఆ కన్స్ట్రక్షన్ మీద వేసి వచ్చి వర్షం పడుతుంటే బట్ట కప్పొచ్చాను, నేను ఆ కవర్ కప్పొచ్చాను, ఏం కాదని పడుకున్నాను. ఆయన పొద్దున చూస్తే ఆ గోడ లేదు. పొద్దున చూస్తే దాదాపు 70-80 ఫీట్ల కట్టిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గోడ మొత్తం పడిపోయింది, పెద్ద సహా కొట్టుకపోయింది అది మొత్తం. నేను షాక్ అయ్యండి. అదేంది, నేను మొత్తం కప్పి వచ్చాను, అసలు పడిపోకూడదు అని చెప్పేసి పడుకున్నా అని చెప్పేసి తర్వాత మెల్లగా దశానికి వచ్చింది ఇలా కల్నల్ జోగారావు గారు. స్వామి ఇట్లా అని చెప్పలేకపోతున్నాడట. తెలుసు అన్నాడట స్వామి. ఇట్లా పడిపోయింది స్వామి, మళ్ళీ కట్టాలి స్వామి, మళ్ళీ డబ్బులు అంటే అప్పుడు స్వామి చెప్పాడంటండి, నువ్వు ఆ రోజు ఆ గోడ పడిపోతాను నాకు ప్రే చేసావు కదా, అది నేను నీ ప్రేయింగ్ ద్వారా నేను పడిపోకుండా చేశాను. కానీ ఈరోజు నువ్వు ఏమనుకున్నావంటే ఏదో నీ కాన్ఫిడెన్స్, నేను కప్పి వచ్చాను పడిపోదులే అని కాన్ఫిడెన్స్ చూసావా, అదే అహంకారం అన్నాడంట స్వామి. అది అహంకారము. నువ్వు ఆ యొక్క క్లాత్, ఆ యొక్క కవర్ కప్పు వచ్చినా నన్ను ప్రే చేసి ఉంటే అది పడిపోకపోయేది అన్నాడంట స్వామి. అది పడిపోకపోయేది. ఇక్కడ నీకు నేర్పిస్తుంది ఏంటంటే ఏదైనా నా సంకల్పమే. నువ్వు ఆ రోజు కవర్ కప్పకుండా నా సంకల్పమే, ఈరోజు కవర్ కప్పి ఉంచినా కూడా నన్ను ప్రే చేయలేకపోయావు. నువ్వు అహంకారంతో పడుకున్నావు, ఏం కాదని పడుకున్నావు. స్వామికి ఒక్క మాట చెప్పింటే అది సేవ చేస్తాడా ఆ వాల్ని అని చెప్పాడు అంటే స్వామి. ఇది గుర్తొచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుందండి, మనం చేస్తున్నాం ఇవన్నీ, మనం నడిపిస్తున్నాం ఇవన్నీ, మనం ఎవరమండి ఇవన్నీ నడిపేయడానికి? కాదండి. పేషెన్సీగా, ఒబేగా, ఆజ్ఞాపాలన, సంస్థలో నేర్చుకోవాల్సిన ఆజ్ఞాపాలనతో దాంతో ఎంచుకుంటూ స్వామి చెప్పారు. ఇక్కడ కూర్చున్న కొంతమంది బాధ్యతలు ఉంటాయి మనకి, మహిళా ఇన్ఛార్జిగా, యూత్ ఇన్ఛార్జిగా, సమితి భజన మండలిగా, భజన కోఆర్డినేటర్గా. దయచేసి అందరు చెప్తున్నాను, ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో అండి, స్వామివారు ఇన్ఛార్జ్ ఇచ్చారంటే తీసుకోండి, వద్దు అనకండి. స్వామి చెప్పారు, నా సత్యసాయి ఆర్గనైజేషన్లో ఏ చిన్న పోస్ట్ అయినా బ్రహ్మదేవుని పోస్టుతో సమానం అన్నాడు స్వామి. బ్రహ్మదేవుని పోస్టుతో సమానం, అది నేను చూసుకుంటాను. ఆ ఇన్ఛార్జ్ మీకు ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని ఏదో సేవ చేయబోతున్నాడు స్వామి, మీ జీవితాన్ని బాగుపరచబోతున్నాడు, మీ ఫ్యామిలీని ఉద్ధరించబోతున్నాడు స్వామి. డెఫినెట్గా మీకు బాధ్యత ఇస్తున్నాడంటే చేయబోతున్నాడు. మీకు పని అప్పచెప్తున్నాడంటే స్వామి ఆ పని ద్వారా మన కర్మను ఏదో తగ్గించబోతున్నాడు. మనం కిచెన్లో వంట చేస్తున్నామండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అన్న సార్ కిచెన్లో తీసుకెళ్ళి వంట చేస్తున్నాం. ఆ కిచెన్లో సేవ ద్వారా మన కర్మ ఏదో కాలిపోతుంది, మన కర్మ ఏదో స్వామి చేయిస్తున్నాడు డెఫినెట్గా. ఇలా ప్రతి సేవని మనం, ప్రతి ఇన్ఛార్జ్ని, ప్రతి బాధ్యతని ఆర్గనైజేషన్లో తీసుకున్నప్పుడు స్వామివారు టేక్ కేర్ చేస్తాడు మనందరూ కూడా డెఫినెట్గా. అది వద్దు అనకూడదు. సరే స్వామి మీ ఇష్టం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, సంస్థ పెద్దలకి స్వామి ఒక బాధ్యత చెప్తున్నప్పుడు స్వామి నేను చేస్తానా అంటే నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నా అడగంట స్వామి. నువ్వు చేయడం ఏంటా అంట స్వామి, నువ్వు నిల్చో అంతే, నేను చేయిస్తాను అంట. అలాంటప్పుడు మనం నిల్చోడానికి ఏమైంది, మనందరం నిల్చుందాం అంతే, స్వామి పని చేసి నిల్చుందాం, కొన్ని ఇనిషియేట్ తీసుకుందాం అంతే. స్వామి విల్ రన్ ద షో, దట్ సార్. కాబట్టి ఇది చాలా ఒక లీడర్గా వీఆర్ నాట్ క్యాపబుల్ ఎనీథింగ్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ నాట్ లీడర్స్,
బట్ స్వామి మేక్ అస్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. మీరు నిలబడి చూడండి, డెఫినెట్గా స్వామివారు మీ చేత కొన్ని అద్భుతాలు చేస్తారు, కొన్ని అద్భుతాలు చేస్తారు, అంతే అద్భుతాలు చేస్తారు. శంకర్ దయాళ్ శర్మ ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం అయిపోయిందండి శంకర్ దయాళ్ శర్మకి, ఫస్ట్ 5 years అయిపోయింది. స్వామి నెక్స్ట్ టైం నేను రెస్ట్ తీసుకుంటా స్వామి అంటే, ఎవరు చెప్పిండ్రు ఇంకో 5 years ఉందని చెప్పానంట స్వామి. ఎవరు చెప్పారు నీకు ఇంకో 5 years రాష్ట్రపతి చేయబోతున్నావా అని చెప్పాను. స్వామి అంటే చేస్తున్నావు నువ్వు, చెయ్యి అన్నాడంట స్వామి, చెయ్యి అన్నాడంట. నేను చెప్తున్నా చెయ్యి అన్నాడంట స్వామి అంటే, నేను నడిపిస్తాను నీకు ఎందుకు అని చెప్పాడట. ఇది స్వామికి తెలుసు ముందుగా ప్లానింగ్ అంతా కూడా డెఫినెట్గా. ఇదన్నీ కూడా యూత్ స్టాండ్స్ ఫర్ సర్వీస్. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఒకటి అనిపిస్తుందండి, స్వామివారి ఒకటే, స్వామివారు అడిగారట స్టూడెంట్స్ని, అరే నా ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతారా, పని చేస్తారా అంటే, స్వామి అంటే చెయ్యండి, నా ఆర్గనైజేషనే నేనే నా ఆర్గనైజేషన్, నేను వేరు, నా ఆర్గనైజేషన్ సంస్థ వేరు కాదు అని చెప్పారంట స్వామి స్టూడెంట్స్ని. కాబట్టి సంస్థలో పనిచేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకందరూ కూడా. మన సంస్థలో సమితిలో ఉన్నామంటే అదృష్టవంతం అనుకోండి, ఈ సమితికి ఇన్వాల్వ్ అయ్యామంటే అదృష్టం అనుకోండి, ఈ సమితిలో ఉన్నామంటే చాలా బ్లెస్ అనుకోండి, ఈ సమితిలో సేవ చేస్తున్నామంటే బ్లెస్ అనుకోండి. అంతేకాని మన అందరం ఎలా ఉంటామంటే, నేనే చేయాలనా, ఎప్పుడు నేనే చేయాలనా, నేనే ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేయాలా, ఎప్పుడు నేనే ఊడ్చాలనా, ఎప్పుడు నేనే దీపం పెట్టాలనా, ఎప్పుడు నేనే పుల్లు కట్టాలా అనుకోకండి దయచేసి, అనుకోవద్దు. అది ఆ ఛాన్స్ మిస్ అయితే ఇంకోటి తీసుకుపోతారు దాన్ని, అంతే అంతే. ఇంకా ఇప్పుడు నువ్వు కాకపోతే ఈరోజు ఎస్వైస్ నేను కాకపోతే ఇంకోరండి నాకన్నా బాగా చేస్తారు స్వామి, నాకన్నా ఇంకా బాగా చేయిస్తారు డెఫినెట్గా. కానీ ఆ సేవ మిస్ అయితే ఎవరంటే మనం మిస్ అవుతున్నాం అంతే. స్వామి చెప్పారంట, ఒక ముసలి 70 ముసలి వచ్చి, స్వామి మాకు శక్తి లేదు, మాకు చిన్న చిన్న సేవలు ఇవ్వండి స్వామి అంటే, శక్తి లేదు అని చెప్పి, నువ్వు సేవ చేసి శక్తి వస్తానంట స్వామి, నువ్వు సేవ చేసి శక్తి అదే వస్తుంది పో అన్నాడంట స్వామి. శక్తి లేకుండా సేవ కాదు, నువ్వు సేవ చేస్తున్న శక్తి వస్తుంది ఆటోమేటిక్గా చెప్పాడంట స్వామి. మన ఆ సేవకు ఎందుకు పోతుంది, చిన్న సేవ, ఒక స్పూన్తో చట్నీ వేసినా సరే అక్కడ చట్నీ, దట్స్ ఆల్. స్వామివారు అప్పటి నుంచి స్పోర్ట్స్ బ్యాచ్, శివరాత్రి బ్యాచ్, ఏప్రిల్ బ్యాచ్, స్వామి యువతకు అవకాశం ఇస్తూ ఎంతో నడిపిస్తున్నాడండి డెఫినెట్గా. కాబట్టి వ్యక్తిగత సాధన మనం చేసుకుంటూ ప్రతి నిమిషం కూడా స్వామివారిని నచ్చుకుంటూ, మీకు అందరూ తెలుసు ఒకసారి డయాబెటిక్ మోహన్ అని చెప్పేసి ఇప్పుడు ట్రస్ట్లో మెంబర్ అండి అతనికి ఒక కాల్ వెళ్ళిందండి, తమిళనాడులో ఉన్నాడు అతను. స్వామివారు కాల్ చేయించారు అప్పుడున్న ఆల్నే ప్రెసిడెంట్ చేత, మోహన్ గారు స్వామివారు పిలుస్తున్నారు, ట్రస్ట్ మెంబర్గా ఉంటారా అని చెప్పేసి అన్నప్పుడు, స్వామివారు వాళ్ళ పక్కన వాళ్ళ భార్య గారు ఒప్పుకో అని చెప్పిందంట. ఎందుకంటే సత్యసాయిబాబా వారు పిలిచి నీకు పోస్ట్ ఇస్తానంటే అది పద్మశ్రీ పద్మవిభూషణ్తో సమానము, ఎందుకు ఒప్పుకో అంటే సరే అని చెప్పేసి ఇప్పుడు బాధ్యతలు తీసుకొని, అంటే ఇదంతా మనం వింటున్నాం. అంటే ఆర్గనైజేషన్లో ఎటువంటి బాధ్యతగా ఉందంటే అటువంటి బాధ్యతగా మనం చేయాల్సిన అవసరం ఉందండి డెఫినెట్గా. కాబట్టి ఎవ్రీథింగ్ గడప గడపకి పల్లె పల్లెకి సాయి నామం సాయి సేవ వెళ్ళాలని, ఈ యొక్క సత్యసాయి ఆర్గనైజేషన్ ఎందాక వెళ్ళాలంటే తెలంగాణలో సూర్యకిరణాలు ఎంతవరకు వెళ్తున్నాయో అంతవరకు ఆ సంస్థ వెళ్ళాలండి, అంతవరకు సంస్థ వెళ్ళాలి. సూర్యకిరణాలు తెలంగాణలో ఎంతవరకు పోతాయో అంతవరకు సత్యసాయి సంస్థ వెళ్ళాలి, గడప గడపకి వెళ్ళాలి డెఫినెట్గా. అదొక ఉద్దేశం అండి. 1000 మందికి స్వామిని పరిచయం చేయించాలి, కొత్త వాళ్ళని స్వామిని పరిచయం చేయించాలండి మనందరం కూడా, మామూలు కాదు. కాబట్టి కాలాన్ని, సృష్టిని, మనందరినీ, ప్రపంచాన్ని, విశ్వాన్ని మార్చగల స్వామి శంకు చక్రాలు లేకుండా, గద లేకుండా, రామబాణం లేకుండా, సుదర్శన చక్రం లేకుండా నార్మల్గా వచ్చి పుట్టపర్తిలో మనందరి కోసం మనల్ని చూడడానికి, మనం వస్తే చూడడానికి, మనందరం మార్చడానికి వచ్చిన స్వామి దగ్గర మనందరం ఉన్నామండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అద్భుత అవకాశాన్ని మనం మిస్ చేసుకోవద్దు, సంస్థని, స్వామిని. ఎందుకంటే ఈరోజు ఈ లైవ్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఒక మారుమూల స్థానంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో స్టడీ చేసిన వ్యక్తిని ఈరోజు స్వామివారు ఒక స్టేట్ యూత్ కోఆర్డినేటర్గా దేశంలోని అన్ని ప్రాంతాలు తిప్పుతూ, మీరు నమ్మరండి, ఫస్ట్ టైం నేను కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు నేషనల్ యూత్ కాన్ఫరెన్స్కి ఫ్లైట్ ఎక్కాను, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను నేను. అసలు సంస్థ నేను ఫ్లైట్ ఎక్కించింది అనమాట, ఫస్ట్ టైం సంస్థ ద్వారా నేను ఫ్లైట్ ఎక్కాను. స్వామి అది నీకే సాధ్యం స్వామి అనిపించింది నాకు. అంటే స్వామి రేంజ్ చూడ ఎలా ఉంటుంది, రేంజ్. నువ్వు నా ముందు నా పక్కన నడిపిస్తా, నేను ఏ స్థాయికి తీసుకెళ్తానో ఆ స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెడతా. మనం కావాల్సింది సరెండర్. ఆయన దగ్గర పాదాల దగ్గర ఉండడమే మనకు కావాలి అంతే. అప్పుడు స్వామివారి రేంజ్ డెఫినెట్గా ఉంటుందండి. కాబట్టి మనందరం కూడా స్వామివారి యొక్క దయతో ఇక్కడ అందరం కూర్చున్నాము.
ఈ సేవలు, సమితి స్థాయిల భజనాలు, సమితి స్థాయిల గృహ భజనలు, సమితి స్థాయిలో ఉన్నటువంటి సేవలు ఎవ్వరు కూడా మానొద్దండి. ఆ రోజు సేవకు పోకపోతే బాధపడండి. ఐఎమ్ టెలింగ్ రియల్లీ, ఈరోజు స్వామి సేవకు పోలేకపోయాను, నా కర్మ ఇంకేం పెరుగుతుంది అనుకోండి. ఇలా స్వామివారు ఇట్లా కులంతాలో కూర్చున్నప్పుడు పెద్ద కొన్ని వేల మంది కూర్చున్నారంట అండి. కూర్చుంటే పక్కన ఒక స్టూడెంట్ కూర్చున్నాడంట. ఆ స్టూడెంట్ కనపడుతున్నాయంట. ఆ మంది మధ్యలోకి వెళ్ళి నిప్పు రవ్వలు ఇట్లా ఎగురుతున్నాయంట. నిప్పు రవ్వలు మంది మధ్యలోకి వెళ్ళి. అయితే స్టూడెంట్ చూసి, అసలు నిజమే చూస్తున్నానా అని అంటే, స్వామి ఏంటి స్వామి ఇది నిప్పు రవ్వలు అంటే, నిజమే చూసి కనపడుతున్నాయని అంటే స్వామి. అవును స్వామి అంటే, ఆ నిప్పు రవ్వలు కర్మలు రా, వాళ్ళ కర్మలు ఎంబడి కూర్చున్నాయి, అక్కడ కూర్చున్నాయి, ఇప్పుడు అవి నన్ను చూసి పారిపోతున్నాయని చెప్పాడట స్వామి. వాళ్ళ కర్మలు తెచ్చుకున్నారు ఇక్కడికి, అవి నన్ను చూసినప్పుడే నిప్పు రవ్వల్లాగా ఇట్లా పేలుతున్నాయిరా, అంతమంది కూర్చున్నారు ఇక్కడ అని చెప్పారంట స్వామి. ఏ కర్మలతో వచ్చామో తెలియదు ఈ భూమి మీదకి, ఎన్ని కర్మలు ఎత్తున్నాయో మనకు తెలియదు. అంతా ఆయనకి ఇద్దామండి. డెఫినెట్గా ఆయన రెడీగా ఉన్నాడు మోయడానికి. మనమే రెడీగా లేము ఇవ్వడానికి. ఏమంటాం, గురువారం రోజు భజన కంటే పని ఉందండి, పెండ్లి ఉండండి, మొన్న పెండ్లికి పోయానండి, మొన్న ఫంక్షన్ ఉండండి, మొన్న సేవ ఉండండి, నడుచోవాలండి. కాదండి, మీరు నమ్మరండి, నాకున్న 1600 ఫోన్ కాల్స్లో దాదాపు 1500 ఫోన్ కాల్స్ సంస్థ ఉంటాయి. 100 కాల్స్ నేను ఒకసారి మా బంధువు ఫోన్ చేయకపోతే బంధువు నెంబర్ లేదండి ఫోన్ కాల్లో, మర్చిపోయాను నేను ఫోన్ చేసుకోవడం. నన్ను పెళ్ళిళ్ళకి పిలవడం బంద్ చేసిండ్రు మా వాళ్ళు, ఫంక్షన్లకు పిలవడం బంద్ చేసిండ్రు నన్ను. అసలు నాకు గుర్తింపలేదు మా బంధువులు అయితే, నా గురించి అయితే రియల్ ఐఎమ్ టెలింగ్ చెప్తున్నాను. పలానోడు ఉన్నాడు నాగరాజు, మా బంధువులు నన్ను మర్చిపోయింది మా వాళ్ళందరూ. నన్ను పిలవడం బంద్ చేసిండ్రు, నన్ను వీడు రాడని చెప్పేసి. ఎవ్రీ సండే వస్తే బయటకు పోవడమే ఉంటుంది స్వామి దేవాలు. 100 సార్లు పే చేశాను కదండి. ఇదంతా చెప్పుకుని కంక్లూషన్కి వస్తాను. మొన్నటి దాకా నా జాబ్ కాంట్రాక్ట్ జాబ్ అండి. చాలా జీతాలు, 4 మంత్స్కి ఒకసారి శాలరీస్, 2 పిల్లలు, ఎలా నడపాలి స్వామి అనుకున్న సమయంలో తెలంగాణ గవర్నమెంట్ మా స్థాయిని అందరినీ రెగ్యులర్ చేసిందండి. గవర్నమెంట్ జాబర్స్ మే 4వ తారీఖు స్టేట్లో ఉండే 5,000 మంది లెక్చరర్స్ని సెంట్రల్ కేసీఆర్ గారు అప్పుడు సైన్ చేసి రెగ్యులర్ చేసిన వాటిల్లో యాజ్ ఎ గజెటెడ్ పోస్ట్గా నాకు స్వామివారు ఇచ్చారండి. 14 సంవత్సరాల తర్వాత స్వామి సేవ చేస్తున్నప్పుడు ప్రతి నిత్యం ఎన్నో 100 సార్లు అనుకున్నా నేను, స్వామి నా జాబ్ ఏంటి, నా లైఫ్ ఏంటి, నా సెక్యూరిటీ ఏంటి, నాకేముంది. సమయంలో స్వామివారు ఒక గజెటెడ్ పోస్ట్ని చేతిలో పెట్టి బ్లెస్ చేస్తారండి. ఎగ్జాక్ట్ 6 నెలల సమయం అవుతుంది ఇప్పటికీ. ఒక స్థాయిలో ఆ రోజు నాకు 2009లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే యానమూలకు ఉంటున్నానండి. ఈరోజు స్వామివారు గ్రీనింగ్కి ఇచ్చి గజెటెడ్ పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టారన్నారు. దిస్ ఈజ్ ద లైవ్ ఎగ్జాంపుల్ టు ద సత్యసాయి దినేష్. నా జర్నీ అంతా కూడా స్వామితో జరుగుతుందండి ఇప్పటికి కూడా. నేను స్వామి ఒకటే చెప్పాను, ఈ లైవ్ ఈ ఊపిడినంత వరకు ఎంత దూరం నడిపిస్తావా స్వామి, అంత దూరం నడిపిస్తూనే ఉండు, నేను రెడీగా ఉన్నాను స్వామి అని చెప్పడమే నా వంతు. అంతే, నడిపించడం ఆన వంతు, ఇన్స్ట్రుమెంట్గా ఆన అంతే, దట్స్ ఆల్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడనో ఒక గవర్నమెంట్ స్కూల్ చదివిన వ్యక్తి ఈరోజు గజెటెడ్ పోస్ట్ ఇచ్చి గ్రీనింగ్ ఇచ్చి సైన్ చేస్తున్నాడు అనే స్థాయికి ఎలా వచ్చింది అంటే, దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సత్యసాయి బాబా. దట్స్ ఆల్. ఇట్ ఈస్ నాట్ మై ఓన్. నా యొక్క ప్రమేయం ఏమీ లేదు, నా శక్తి ఏమీ లేదు. అను నిత్యము సేవలు చేసుకుంటూ వెళ్ళడమే స్వామి నువ్వు ఇచ్చామని చెప్పడమే తప్ప నాకు వేరే ఏది లేదండి. ఈరోజు స్వామివారు ఒక ఇల్లు ఇచ్చారు, 2 పిల్లల్ని ఇచ్చారు, జాబ్ ఇచ్చారు. ఆర్గనైజేషన్లు మొన్న కొంతమంది నాకు ఫోన్ చేసి, నాగరాజు నువ్వు ఇంకా బాగా చేయాలయ్యా సంస్థల సేవలు అంటున్నారు నాకు ఫోన్ చేసి. అంటే ఖచ్చితంగా సార్ అని చెప్తున్నాను. స్వామి చెప్పేస్తాను, ఈ జాబ్ నీది స్వామి, నువ్వు ఎంత చేయిస్తావో అంత చేయించు, టైం ఇవ్వండి అంతే, మీరే చేయించుకోండి, నేను రెడీగా ఉన్నాను స్వామి అని తప్ప నాకు వేరే ఆప్షన్ ఏం లేదండి. ఒకటే అండి, ఒకటి ఫ్యామిలీ, ప్రొఫెషన్, సంస్థ. ఈ 3 తప్ప నేను వేరే ఏది కోరట్లేదండి స్వామి. ఈ 3 స్వామి, ఫ్యామిలీ, సంస్థ, ప్రొఫెషన్, చాలు అంతే. ప్రొఫెషన్ లేకపోతే సంస్థలో ఉండాలి, సంస్థ లేకపోతే ఇంట్లో ఉండాలి అంతే, ఆ రోజు ప్రోగ్రాం లేకపోతే తప్ప వేరే ధ్యాస లేదు, వేరే ఏమీ లేదండి. ఈ మూడే స్వామికి అంకితం ఇచ్చి ఈరోజు స్వామి పాద దగ్గర ఉన్నాను. నిజం చెప్పాలంటే ఇలాంటి చెప్పడానికి ఈ వయసు కాదండి నాది, కానీ వెంకటేశ్వర సాగర్ ఎందుకు అనిపించిందో, ఎందుకు నాకు పిలిచారో నాకు తెలియదు.
నాకు చాలాసార్లు అనిపించింది ఈ స్థాయి కాదు, ఇప్పుడిప్పుడే ఇంకా ఎదుగుతున్నాము వయసులో అనిపించింది. అయినా ఎందుకు స్వామివారు ఆయన తెలుసు, దాదాపు 10 days పెండింగ్ పెట్టాను నేను, సార్ నేను రాలేను సార్ అని చెప్పేసి. ఆయన ఫోన్ చేసి లేదు నువ్వే స్వామి ఎందుకు చెప్తున్నావు నువ్వు రావాలని చెప్పేసి అన్నప్పుడు స్వామి ఎందుకు చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి స్వామిని ప్రే చేసి 4 రోజులు అసలు ఏమో నా జీవితంలో అనుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఈరోజు స్వామివారు పలికిస్తున్న మాటలండి ఇవన్నీ కూడా. నాట్ ఐ యామ్ టు దట్, దిస్ ఈజ్ ఓన్లీ ద బాడీ, ఎవ్రీథింగ్ స్పీకర్ ఎవ్రీథింగ్ ఆల్సో స్వామి చేస్తున్నాడండి. కాబట్టి స్వామివారి దగ్గర అన్యదా శరణం నాస్తి తప్ప వేరే ఏమీ లేదండి. దయచేసి జై బలో భగవాన్ సత్సాయి బాబాజీకి.